నామములో ఈ యొక్క సభలు మొదటి రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరికి, సేవకులకి, విశ్వాసులకి, అలాగే ప్రాంతవాసులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మొదటి రాత్రి జపన్యాయ్ గారు ఇచ్చిన డేట్ని బట్టి చాలా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు అద్భుతాన్ని చేసి ఈ ప్రాంతంలో అనేకులు దర్శించి, మునిపెన్నడూ ఇక్కడ పెట్టలేదండి, ఇది ప్రథమ కుడికి. ఇక్కడ ఈ ప్రాంతంలో యేసు ప్రభువుని గురించిన వార్త అందని ప్రాంతం ఇది. అన్న ఇలాగా ఇది వరకు పెట్టిన ప్రాంతంలో కొంతమంది ఇచ్చారు, 4-5 ఫ్లాట్ కనుక కొంతమంది ఇవ్వలేదని అంటే, అక్కర్లేదు, ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తారని జపన్యాయ్ గారు చెప్పారు. అద్భుతంగా ఈ యొక్క ప్రాంతం దేవుడు అనుగ్రహించిన స్వాస్యముగా ఈ ప్రాంతంలోనే అనేకులు దేవునికి ఇష్టలుగా మారతారని ఆశపడుతూ ఉన్నాం. జపన్యాయ్ గారు దేవుని యొక్క సేవలో బహుబలంగా వాడబడుతున్న సేవకులు. మరి ముఖ్యంగా ప్రార్థన అంటే ఏంటి, ఆ ప్రార్థన ప్రభు ఎలాగ వింటాడు, ఏ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, దేవుని యొక్క హృదయంలో ఉన్న భారం ఏమిటో అన్నది మేము తెలుసుకున్నాం. ఐఎఫ్జి అని మీటింగు ప్రతి నెల మొదటి సోమవారం రోజున మన యొక్క టి విజయ్ కుమార్ గారి యొక్క మందిరంలో జరుగుతుంది. విజయబాబు గారి యొక్క మందిరంలో అనేకులు సేవకులు 100 కొలది వస్తున్నారండి. దేశం కొరకు 3 గంటలు కన్నీరు కార్చి దేవుని పాదాలు పడుతూ ఉన్నారు. మంచి అనుభవాలు కలిగి సేవకుల యొక్క సేవా విధానం పెరుగుతూ, సంఘ సరిహద్దులు విశాలపరుచుతూ దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ ప్రాంతానికి లేక ఆ యొక్క సహవాసానికి వెళ్ళిన ప్రతి సేవకుని అడిగితే ఒకే మాట, ఇది వరకు ఉన్న ప్రార్థన మార్పు కలిగి ఉంది అని చెప్తారు. ఇది వరకు పెదవులతో చేసేవాళ్ళం, ఇప్పుడు నోటి పెదవుల నుండి వచ్చే మాట కన్నా కళ్ళంట వచ్చి నీళ్లు ముందుగా వెళ్తుంది అని చెప్తారు. అది కారణం చెబితే, పాఠం చెబితే వచ్చేది కాదండి, ఆ నాయకుడు అలా ప్రార్థన చేసి నేర్పిన ఆ బాట. అందుకనే నా హృదయంలో ఉన్న దేశం కొరకు ఎవరు ప్రార్థన చేసినా అన్న చెప్పిన మాట కంపల్సరిగా వెళ్ళాలి. ఇందులో నాయకత్వం లేదు, ఏమీ లేదు, అలాగే కమిటీ లేదు, ప్రెసిడెంట్ లేరు, ఏమీ లేదు. కనుక ఎవరు ప్రార్థన చేస్తే వారి గుంపులో వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి మంచి మనస్సు కలిగిన సేవకులండి. అందుకనే నా ఆశను బట్టి ఐఎఫ్జే అంటే ఇండియా ఫర్ జీసస్ అని, అంటే ఇంగ్లీష్లో కొంతమంది తెలుసు తెలియకపోవచ్చు అని, దేశం అంటే భారతదేశం యేసుకే సొంతమని, ఆ గుండెల్లో ఉన్న ఆ భారాన్ని బట్టి ఆ డిజైన్ చేసే మేము భారతదేశం యేసుకే అని. ఎందుకంటే ఎక్కడున్నా, ఇక్కడ రాజమండ్రిలో సెమినార్ జరిగిందండి. ఇప్పుడు జూలైలో గట్కేసరి లేక యాదగిరి గుట్ట దగ్గర 4 రోజులు 15, 16, 17, 18, 15 రాత్రి నుండి 18 పగల వరకును 4 రోజులు సెమినార్ జరుగుతుంది. ఒకవేళ సేవకులు చాలామంది వచ్చారు కనుక సెమినార్కి రావాలనుకున్న వారు మన దగ్గర విజయబాబు గారు ఉన్నారు, అక్కడికి వస్తే మీకు అప్లికేషన్ ఇస్తారు. చాలా మహిమ కలిగిన ఆ యొక్క సెమినార్ అండి. సేవకుడు ఇలాగుండాలి, పరిచర్య ఎలాగ చేయాలి. అనేకులు 30-40 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్న ఒక దర్శనం లేక, అపోస్తుల బోధ లేక, వారికంటూ నాయకత్వం లేక, వారికంటూ జ్ఞానం ఉందని, తెలివి ఉందని, వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ సేవ చేస్తున్న ఈ కడవరి కాలంలో మంచి అవకాశం పోగొట్టుకోదని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. కనుక ఈ దినమున ఈ చిన్న సహవాసాన్ని ప్రేమించి అన్న మాకు ఇచ్చిన ఆ యొక్క అవకాశాన్ని బట్టి అందుకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయాన్ని జపన్యాయ్ గారికి అప్పగిస్తున్నాను. దయచేసి రోడ్డు మీద ఉన్నవారు దయచేసి మీరు చేస్తున్నాయండి, అక్కడ పరిచారకులు ఉన్నారు, కూర్చొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సేవకులు వస్తూ ఉండగా పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ స్థలమునకు సమకూర్చబడిన దైవజనులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మనం సమకూర్చబడటానికి కారణమైన దేవునికి ఈ సభను ఏర్పాటు చేసి ఆహ్వానించినటువంటి దైవజనునికి, సంఘానికి, సహవాసానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అన్నగారు మాట్లాడుతూ ఈ చిన్ని సహవాసాన్ని ప్రేమించి వచ్చినందుకు చాలా వందనాలు అన్నారు. సహవాసం సైజు కన్నా మన సంబంధం చాలా గొప్పది. కాలం తక్కువైనా ప్రభు ఏర్పరిచిన బంధం చాలా గొప్పది. ఇది సంస్థలతోనో డబ్బులతోనో మనం కలవాల, కన్నీళ్లతో ప్రభు మనల్ని కలిపాడు. దీన్ని ఎవడో కలిపేది చెడిపేది కాదు, యేసు రక్తం. ఇది కన్నీటి బంధం. ఎవడైనా సంతోషపడేవాడితో సంతోషపడేవాడు ఉంటాడు, కానీ ఏడిచేవాడితో ఎవడు ఏడుతాడండి? అట్లుంది వాక్యంలో. ఏడిచేవాడితో ఏడవమని, కానీ ఆ వాక్యం నెరవేర్చడం. కానీ ప్రారంభంలో నేను ఒక్కనే ఏడిచేవాడిని, కానీ అన్నోళ్ళందరూ నాతో కలిసి ఏడవడానికి ఇష్టపడ్డారు. కన్నీటి అనుభవం కలిగిన వారిని, కన్నీటి ప్రార్థనలు ఇష్టపడే వారిని నేను చాలా గౌరవిస్తాను. ఆలోచించిన సహజంగా ఆడవాళ్ళు సున్నిత హృదయాలు, గబుక్కున్నాళ్ళు కన్నీరు చుక్కలు కారుస్తారు అంటారు. కానీ మీరు మా ఐఎఫ్జే ఉద్యమాలకు వస్తే స్త్రీలు 10% మంది ఉంటే 90% మంది పురుషోత్తములే ఉంటారు. అందులో మౌనంగా కూర్చొని దర్జాగా దిక్కులు చూసేవాళ్ళు ఇంకా బాగా తక్కువ ఉంటారు. అందరూ కూడా హృదయాలు కుమ్మరించి ఏడుస్తూ ఉంటే నా ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే మాటలు, జ్ఞానము, తెలివి చేయలేని కార్యాన్ని కన్నీరు చేస్తుంది. బైబిల్ దినాల్లో ఉన్న మహా ఉద్యమాన్ని కారణం చూస్తే ప్రార్థించిన ప్రార్థనాపరులు ఎక్కువ మంది పరిశుద్ధులు, పురుషులే ఉన్నారు. అయితే మన దినాల్లో, మన తరాల్లో ఈ కన్నీటి ప్రార్థన డ్యూటీని ఆడవాళ్ళకి వేసి అయ్యగారులు హాయిగా తిరగటం అలవాటైపోయిన కాలంలో దేవుని కృపను బట్టి మరలా మరి పరిశుద్ధులు, దైవజనులు అందరూ మోకాళ్ళ మీద కన్నీటి అనుభవాల్లోకి రావడం ప్రారంభిస్తున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎప్పటికప్పుడు రాజమండ్రిలో జరుగుతున్న పరిచర్లు అన్న జ్ఞాపకం చేస్తుంటారు. అయ్యా మేము తెల్లవారుదాన్ని కోరుకుంటున్నామని, కొన్ని చోట్ల పలాని పట్టణం వరకే ఆ పట్టణం ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నామని, కొన్నిసార్లు తూర్పుగోదావరి వరకు ప్రార్థన చేస్తున్నామని. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా 4 సంవత్సరాల క్రితం ప్రభు ఇచ్చిన వాగ్దానం ఐఎఫ్జేని స్టార్ట్ చేయడానికి మూల కారణం, నేను ఇశ్రాయేలును పోగు చేయుదును, ప్రార్థనా పరులందరినీ సమకూరుస్తానన్నారు. అన్నోళ్ళు మేమందరం కలిసి రాజమండ్రిలో కార్యక్రమం సెమినార్ పెట్టినప్పుడు శోభాకర్ శాస్త్రి గారు ఏమన్నారు లాస్ట్లో, ఆ మాట నాకు బాగా గుర్తు. పెద్ద ఆయన ఎంతో సహకరించారు ఆ కార్యక్రమానికి. వారు ముగింపులో అంటారు మాతో మాట్లాడతా, బ్యాగ్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి 100 రూపాయలు అయితే 100 మంది వస్తలేదురా బాబు, 800 మందిని ఎట్టబోగేశారు మీద. భయంకర వర్షం, బ్యాగ్ ఇచ్చి బిర్యానీ ఇచ్చిన 100 రూపాయలు ఇచ్చిన 100 మంది వస్తలేదు, 800 మందిని ఎట్టబోగేశారు మీరు. మేము కృతజ్ఞత కలిగిన హృదయాలతో కన్నీళ్లతో చెప్పిన జవాబు, అసలు మేము పోగేయలేదయ్యా, ఇజ్రాయేలును పోగు చేయవాడు నేనే అని ప్రభు అన్నాడు. ఆయన సమకూర్చారు, లేకపోతే మా ముఖాలు చూసి ఎవరు వస్తారు? అందున మేము బిర్యానీ పెట్టేవాళ్ళమా, కడుపు నవ్వించేవాళ్ళం, ఆ జోకులు, సెటైర్లు, విమర్శలు, ఈ దరిద్రం లేని వాళ్ళం కదా. ఏడుతుంది తప్ప ఇంకేముంది? ఏడుతాక ఎవడొస్తాడు? ఇది రాజమండ్రిలో ఎంతో నమ్మకంగా అన్నోళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇది మీ అందరికి కూడా అర్థం కావాలని ఇంత బాహాటంగా భారాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేశారు. దాన్ని బట్టి నేను ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఇదంతా
నాకు 9 గంటల లోపు ప్రసంగం వివరణ సంగతి తెలుసు, మొదటి రాత్రి కదా. కానీ 8 గంటలకి వచ్చాను. కారణం నాకు తెలియక కాదు, 8ంటికి వాక్యం ఇచ్చేస్తారని. కారు దిగ్గంగా అన్న వచ్చారు, చెప్పాను నేను వచ్చేస్తే నీకు నెమ్మదిగా ఉంటుందని వచ్చానన్నా. ఏం కంగారు లేదు, ప్రశాంతంగా చేసుకో కార్యక్రమం. ఎందుకంటే ఆయన ఒక కన్వీనర్ కాదు, నేను ఒక ప్రసంగికుడిని కాదు. రోజు ఇద్దరం కలిసి ఏడ్చోళ్ళం. ఇది ప్రార్థనా పొరల కన్నీటి సహవాసం. నీ పరిచయం వరకు నేనే ఆడవాలి, నా పరిచయం వరకు నువ్వే ఆడవాలి. నవ్వే వాళ్ళు ఉన్నారు, నవ్వించే వాళ్ళు ఉన్నారు, మనం మట్టికి ఏడ్చోళ్ళం. ఈ కొట్టుబడి జరుగుతుంది. పైగా నాకు మొదటి రాత్రే అవకాశం దొరకటం ఇంకో సంతోషం ఏంటంటే టెన్షన్ ఉండదు. మన ముందు పెద్ద పెద్ద దైవజనులందరూ మాట్లాడేస్తే వాళ్ళ అభిషేకానికి వాళ్ళ ఉపదేశానికి తగిన స్థాయిలో కంటిన్యూ చేయాలి. మొదటే మంద కాబట్టి దేవుని కృపలో 10 పరుగులు తీసిపోయినా వాళ్ళు కొట్టుకుంటారు సెంచరీలు, మనకి ఇబ్బంది ఏమి లేదు. ఎట్లాగూ వాక్యం ఏముంది, నా వెనుక వచ్చేవారు నాకంటే శక్తివంతులు ఉన్నారు. 3 రాత్రులు ఉన్నాయి, ఇంకా ఇబ్బంది లేదు. కనుక ఈ పూట నాకు అసలు దిగులు లేని పూట, దేవునికి స్తోత్రం. టెన్షన్ అంతకన్నా లేదు. అన్నోళ్ళ పరిచయ కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రారంభ రాత్రే వాళ్ళ సేవ కొరకు ఒక మాట ప్రార్థన చేసి పోవాలి అన్నదే నా ఆరాటం తప్ప ఏదో పెద్ద ప్రసంగం చేసేయాలన్నా ఆరాటం ఏమీ లేదు. అంచేత ఈ పరిచయకు ఒక మాట ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత కొన్ని మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ఇవాళ వాళ్ళం కాదు, కొత్త వాళ్ళం కాదు, రమారమి 94 నుంచి ప్రాంతాలకు వస్తున్నాను నేను. ఏదో ఒక మూల ఎక్కడ చిన్నదో పెద్దో గత కొన్ని సంవత్సరాలుగా అన్నోళ్ళతో దేవుడు మంచి సంబంధాన్ని సహవాసాన్ని ఇచ్చాడు. తమ్ముడు విజయబాబుతో కూడా కొన్ని సంవత్సరాలుగా మంచి ప్రేమను అనుబంధాన్ని ఇచ్చాడు. నాన్న ఏమొద్దులే నాన్న, నువ్వెంత చేసినా నా గొంతు అందంగా రాదు, ఇది ఇంతే. ఎలక తోలు తీసి ఎందాక ఉతికిన నలుపే కానీ తెలుపురా. తమ్ముడు ప్రేమతో ఆరాధన చేయమని వద్దులయ్యా, మీ అందరూ మంచి స్వరాలు. ఇది మాజీ మంత్రిలాగా, ఇది మాజీ గొంతు ఎప్పుడో 5 ఏళ్ల క్రితం పాడే వాళ్ళం కొత్త గొప్ప. ఇప్పుడు ఎందుకు ప్రజలకు హింస అని చేత నేను మీ కొరకు ప్రార్థించాలనే ఒక భారం. పరలోకపు గవిని అనే నామకరణము చేయబడిన ఈ పరిచర్య నిజముగా పరలోకాన్ని ప్రజలకు చూపించాలి. అడుగు పెడితే పరలోకం గొమ్ములు అడుగు పెట్టినట్టు ఉండాలి. అది భారం. ఒక చిన్న మాట ఈ పరిచర్య పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. ఏకీభించగలిగిన వారందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రతి మాటకి అవునానండి, ఆమేనానండి, స్వరమెత్తండి, నాతో ఏకీభించండి. నేను వచ్చిన కారణం, నా భారం, నా ఆశ ఈ ప్రార్థనే. 2 మాటలు ప్రార్థన చేసి వెళ్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా మీ కృపాసనము చేరి ప్రార్థన చేయించున్నాను. పదే పదే నీ సన్నిధికి వచ్చుటకును, అబ్బా తండ్రి అని మొరపెట్టుటకును మీరు మాకు అనుగ్రహించిన మహాభాగ్యము కొరకై, ధైర్యము కొరకై స్తోత్రములు. మా స్వనీతిని బట్టి ఎప్పటికీ నీ వద్దకు రాలేము, కానీ నీ గొప్ప కనికరమును ఆధారం చేసుకుని శిలువలో మీరు మా కొరకు కాల్చిన పరిశుద్ధ రక్తమును చేతబట్టుకుని నీ కృపా సింహాసనము చేరుటకు ధైర్యము పొంది ఉన్నాం. అందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఈ ప్రాంతంలో మా తండ్రి భారతదేశము ప్రభు రక్షించబడాలని, ఆశీర్వదింపబడాలని, నరకమును దాటి పరలోకములో అడుగుపెట్టాలని బైబిల్లో 2 సార్లు చోటు దక్కిన మా దేశానికి పరలోకములో కూడా చోటు దక్కాలని ఆశతో పలు రీతులుగా ఈ దైవజనులు, ఆయన సంఘము, సహవాసము ప్రయాసపడుతూ ఉండగా, ఆ ప్రయాసలో భాగంగా ఈ కొంతమూరు ప్రాంతంలో ఈ బహిరంగ స్థలములో అనేక మంది దైవభక్తుల గృహాల మధ్య ఈ సభలు ఏర్పాటు చేయుటకు ఈ రాత్రి మీరు చూపిన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మొదలుకొని చివరి రాత్రి వరకు ఆయన అనుక్షణం మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ప్రతికూలతను అనుకూలతగా మార్చమని కోరుతున్నారు. పరిస్థితులను అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికే మీరు సిద్ధపరిచిన ప్రతి వేదికను స్తోత్రం
బైబిల్ తెలుస్తున్నాడు. ఆలకించుడు, ఇప్పుడు నా ప్రియుడు మాట్లాడుచున్నాడు. పరమగీతములో మీరు చెప్పినట్లుగా ఇదిగో ప్రజలు ఆలకించుచుండగా నీ మాట సెలవిమని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వాక్యము బలము గలదై, లేళ్లను ఈళ్ళ చేయగలిగినదై, దేవదారు నరకగలిగినదై, అగ్ని జ్వాల పోచు నింప చేయగలిగినదై. ఉండాలని మేము ఆశపడి ప్రార్థన చేస్తున్నామయ్యా. డబ్బులు బట్టి కాదు, బలము బట్టి కాదు, చిన్న సంఘమే, చిన్న సహవాసమైనప్పటికీ రొక్కలు ముక్కలు చేసుకొని రేయింబవులు కన్నీరు గార్చి ఎవరి బిడ్డలు నడుములు కట్టుకొని దైవజనుడు దర్శనమును మోయించు ఈ రీతిగా బిడ్డలంతా కష్టపడ్డారయ్యా. ప్రభువునకు మీ ప్రయాసం అర్థం కాదన్నావునయ్యా. అయ్యా కార్యాలు ప్రారంభించండి. యెహోవా ప్రభావమును బయలుదేరమని అడుగుచున్నాను. యెహోవా హస్తమును చాపమని అడుగుచున్నాను. యెహోవా వైపునకు సంచరించగా యెహోవా భయమునకు జరుగు కార్యములను ప్రారంభము కార్యమును అడుగుతూ ఈ చిన్న పరిచర్య మీద ఆశీర్వదించండి అయ్యా. డబ్బుతో కలిగిన పని కాదు కదా నాయన. ఉపవాసములతో, కన్నీళ్లతో, జాగ్రత్తలతో ఈ పని ప్రారంభించి ఉండగా చోటిచ్చిన వారికి, మనసిచ్చిన వారికి, ఆయన చెయ్యి చాపిన వారికి, ఆలకించుటకు చెవి ఇచ్చిన వారికి ఈ సభల చేత ఆశీర్వాదకరంగా మారిపోవాలి. చుట్టుపక్కల ప్రజల సుఖ సంతోషాలతో వర్ధులున్నట్లుగా, ఆయన ఆరోగ్యాలతో వర్ధులున్నట్లుగా, మోక్ష రాజ్య రక్షణ భాగ్యము పొందినట్లుగా ఇప్పుడు మీరు కార్యములు ప్రారంభించమని ప్రార్థన చేస్తున్నారు. నిశ్చయముగా నీ కృప ఇక్కడికి దిగివచ్చునుగాక, నీ ఆత్మ సంచరించునుగాక, శక్తిల దిగివచ్చునుగాక. వర్షము ఎండిన భూమిని పుష్పింపజేయగలిగిన వర్షము సమృద్ధిగా దిగిరానిమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ సభలకు ముందు, సభల తర్వాత చెప్పదగిన అద్భుతమైన కార్యం జరగడమని ప్రభా. సభలకు ముందు, సభల తర్వాత చెప్పగలిగిన కార్యాలు జరగడమని, స్పష్టమైన మార్పు, అభివృద్ధి, ఆశీర్వాదం, పరిచయలు కనబడమని ఒక్కొక్కరి మీకు కృప యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఈ పరిచయం యేసు నామములో దీవిస్తున్నాను. దైవజనుడి కుటుంబం యేసు నామములో దీవిస్తున్నాను. సహకార సేవకులందరి సహవాసులు యేసు నామములో దీవిస్తున్నాను. ఒక్కొక్కరిపై కృప దిగివచ్చును గాక, సర్వోన్నతుని అభిషేకం నిలిచివుండును గాక, ఒక్కొక్కరు కక్కులు దగ్గర కొడవల వల్ల వారబడుదురు గాక, ప్రతి వారు చెమడి మూసిన కాలములై కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. దైవజనుడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాసురాలను మీరు ప్రత్యేకంగా దర్శించండి. బిడ్డలను ప్రత్యేకంగా దర్శించండి. కుటుంబము మోహన కుటుంబం వలె, యెహోషువ కుటుంబం వలె కుటుంబమంతయు ప్రభువా నిన్ను మహిమపరచుటకు తగినంత కృప దయచేయండి. మార్గములు తెరవండి, అద్భుతంగా సిద్ధపరచండి, ఒక్కొక్కరిని వాడుకోవడం ప్రారంభించండి. సండు బిడ్డలందరినీ ఆశీర్వదించు. ఈ సభలో అత్యంత మహిమకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించి మహిమ పొందమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను. మీ పక్షంగా నిలబడి మాట్లాడుతుంది నేనే పాటు వాడిని, పరిశుద్ధులందరిలో కడవ వాడిని నిష్ప్రయోజకుని, నాకు అర్హత యోగ్యత లేదని ఒప్పుకుంటున్నాను. నేనే తగ్గాలి, మీరు హెచ్చాలని కోరుకుంటున్నాను. నన్ను మరుగు చేసి మీరు ప్రత్యక్షమై మీకు ఇష్టమైన కార్యం అంతా జరగనివ్వండి. అగ్ని చేత కాల్చి పుట్టం వేసి పరిశుద్ధపరిచి నీతి కలిని మాట తేటకి వినిపించగల బోరగా మార్చు. సకలాటంగల అభ్యంతర శోధన వేస్తున్నామని కొట్టివేస్తున్నాను. పరిశుద్ధాత్మను మీరే ప్రకటించేవారిగా, గ్రహింపచేవారిగా, ఒప్పింపచేవారిగా, మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేసి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి పొందున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
నాకు మానిటర్స్ పెద్ద ఎక్కువేం అవసరం లేదు, కొంచెం పెట్టి అవుట్పుట్ నాకు వినబడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునట్లు 2 చేతులు పైకెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇంతమంది స్తోత్రం చెప్తే ఎట్లుండాలి? అంత అబద్ధమే, అంత మోసమే. స్వరం అంతా దాచుకొని ఎందుకు చెప్తారు అట్లా? స్వరం ఎత్తి చెప్పు మంచిగా. హల్లెలూయా. ఇంకొంచెం హల్లెలూయా. ఉన్నారా మీరందరూ ఇక్కడే? స్తోత్రం. వేరే పని మీద ఉన్నారా? ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎంతమంది నమ్ముతారు? కొంచెం అనుమానం ఉన్న వాళ్ళు బాడబాకండి, కూర్చొని హాయిగా. నమ్మకం గట్టిగా ఉంటే నాతో కలిసి ప్రతికూలమైన
చూడొచ్చు. మార్కు సువార్త 11వ అధ్యాయం 13-14 వచనాలు, లూకా సువార్త 13వ అధ్యాయం 7-9 వచనాలు. నేను చెప్పిన 2 వచనాలు ఒకటి తర్వాత ఒకటి చక్కగా మైక్లో చదవగా మీరు వినండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 13-14 వచనాలు. లూకా సువార్త 11వ అధ్యాయం 7-9. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిది. అబ్బాయి చదువే. లూకా 13:7-9. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్లను పండ్లు వెదకు వచ్చుచున్నాను గాని ఏమీ పెరకలేదు. దీనిని నరికి వేయుము. దీని వలన ఈ భూమి ఏలబద్ధమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. అది ఫలించినా సరి, లేని వడల నరికించి వేయమని అతనితో చెప్పాను. 2 చేతులతో ఒక మంచి స్తోత్రం చెబుదామండి. చక్కగా నా వైపు చూస్తూ ప్రశాంతంగా నుండి, ఇంకా బైబిల్లో విపరీతమైన పరిశోధన చేసే కాలం కాదు ఇది. హాయిగా చక్కగా తేటగా దేవుని మాట వింటూ మెరిచా. దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ మీరు వినాలా. నేను ముందే చెప్పాను, ఒక సుదీర్ఘమైన ఉపదేశంగా సంక్షిప్తంగా ఈ సభలకు మిగతా 3 రాత్రులకు ఒక పునాది పరిచర్య ఈ రాత్రి నేను చేసి వెళ్ళాలి. అందుచేతనే ప్రభు నన్ను ప్రథమ రాత్రి ఈ కూడికకు పంపించాడు. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా నా మాటలు వింటూ అవునంటూ ఆమెనంటూ ఏకీభవిస్తూ దేవుని పరిచర్యలో నాతో సహకరించాలి. మీరంతా చూస్తూ వినండి బిడ్డలారా. అఖిల బ్రహ్మాండములు చరాచర జగత్తును మహత్తుగల మాటతో నిర్మించి నిర్వహిస్తున్నటువంటి పరాత్పరులు, జగద్రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎవరైతే అగాధ జలముల మీద వినిపిస్తూ వచ్చాడో ఆ స్వరం, ఎవరైతే సకల జగత్తును నిర్మించిందో ఆ స్వరం, మెసొపొతామియా నాగరికత పరిణమిల్లినటువంటి ఆ భూభాగములో కల్దీయ దేశములో ఊరిలో నుండి కొన్ని బొమ్మలు చేసుకుని దేవుడి బొమ్మలు అంటూ అమ్ముకుంటూ బ్రతికే అబ్రాహ్మణ వ్యక్తిని పేరు పెట్టి పిలిచి మాట్లాడి క్రైస్తవ్యానికి బీజం వేసినటువంటి ఆ స్వరం, పసిబాలుని ప్రవక్తలుగా మార్చిన ఆ స్వరం, ఉగ్రవాదిని దీన సేవకునిగా మార్చిన ఆ స్వరం, బహుభ్రష్టత్వములో మునిగిపోయినటువంటి పాపిష్టి స్త్రీని సువార్తికురాలుగా మార్చి పాపములో అనేకులను పరిశుద్ధులుగా మార్చిన ఆ స్వరం, శరీరమును కాల్చి సుమారు 2000 సంవత్సరాల క్రితం కృపా సత్య సంపదలు యేసు క్రీస్తు పేరు మీద దైవత్వము సర్వ పరిపూర్ణత సర్వ శరీరములో తనను నివసిస్తుండగా ఈ భూమి మీద సాక్షాత్తు కదలాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. పదాక చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. బతిమలించుకునే బ్యాచ్లో ఉండబాకండి. మాకు సందాలు ఇవ్వండి, మా అకౌంట్ నెంబర్ ఈ దరిద్రం బ్యాచ్ ఇక్కడ లేదు. మేము అడిగేది నోరో తెలిసి స్తోత్రం చెప్పండి, ఇక అంతకనే ఏముండదు. ఓ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా హాయిగా స్తుతించుకోండి అంతే. దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, అలాంటి మహాదేవుడి మహీధరంపై అవతరించి మనుషుని దైవంగా మార్చడానికి దైవం మానవ రూపమెత్తి లోకానికి వచ్చి మట్టి శరీరంలో రక్త మాంసములో పాలువాడై కూడా ఒకడు పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే అని 30 ఏళ్ల పాటు నిరూపించి ఆ పరిశుద్ధ జీవన సాధన
ఎలాగో 3 ఏళ్ల పాటు బోధించి ఆ మహామహిమ లోకానికి తానే నిచ్చెనగా ఉండుటకై తన శరీరమును గాయపరుచుకొని పాపిష్టి మానవుడు పరిశుద్ధ లోకానికి వెళ్లకుండా అడ్డుపడుతున్నటువంటి సకల క్రమాలను నెరవేర్చి తనను చేర్చి తనను ఆశ్రయించిన వారందరూ నేరుగా పరలోకములకు అనగా స్వర్గమునకు ప్రవేశించగలిగిన మార్గమును సిద్ధపరిచి వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ క్రమంలో ఈ బోధలు చేస్తూ ఈ భూమి మీద సంచరించినటువంటి ఆ మహిమ కలిగిన దినములలో యెరూషలేము పట్టణమునకు మొట్టమొదటిసారిగా రాజాదిరాజుగా పరిచయం అడుగుపెట్టిన శుభతరుణాన ఆలయ శుద్ధీకరణ గావించి పసిపిల్లల స్తోత్ర బలము అందుకొని పెద్ద మనుషుల చిన్న పుత్రులను సరిచేసి బేతగే ప్రాంతాలకు నడిచి వెళుతున్నారు ప్రభువు. ఆ చారిత్రాత్మకమైన దినాన ప్రభువు నడిచి వెళుతూ ఉండగా త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు ఉన్నది. ఏమున్నదో చెప్పండి ఒకసారి. నాకన్నా ఎఫెక్ట్లు వద్దు నాన్న, కొంచెం ఏదో. బిడ్డలారా, ఇంకో 3 సార్లు పెట్టు. బిడ్డలారా 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 పెట్టో. 7 సంపూర్ణ 7 సార్లు రావాలి ఒక్కో మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలి. త్రోవపక్కన కట్టూరపు చెట్టు దగ్గరికి ప్రభువు వారు సమీపించి ఏమన్నారంటే, ఆ చెట్టు కింద విస్తారమైన ఆకులు ఉన్నాయట. అక్కడ ప్రభువు వారు రాసిన మాట, దాని వద్ద ఏమైనా దొరుకునేమో అని ఇచ్చారండి యేసయ్య. అరుచు పిల్ల కాకులకైనా బొప్పరికి సిద్ధమైన ఆహారం పెట్టు అన్నదాత జీవదాత. ఆకలికి ఒక చెట్టు దగ్గరికి వచ్చాడట. నేనే పక్కన నేనే చెట్టు, ఇంతకన్నా అదృష్టం నీకు రాదే పిచ్చి మగవా, సకల ఫలాన్ని చేతిలో పెట్టి బాగుపడిపోవని చెప్తున్నాను. అఖిల బ్రహ్మాండమునికి అన్నం పెట్టు మహాదేవుడు. ఏమైనా పెడతావా దగ్గరికి వస్తారు. 7 రోజుల పట్టు అన్ని దరిద్రమండి. అంతకన్నా దౌడు భాగ్యం ఉంటుందా? ఆలకించండి బిడ్డలారా. ఆ ఆకులు తప్ప దాని వద్ద ఒక్క ఫలము లేదట. వెంటనే ప్రభువారు, నీవిక మీద ఎన్నడూ ఫలించుకుందును గాక, నీ ఫలములు ఎవరు తినకుండును గాక అని గొప్ప వెళ్ళిపోయారు. ఆ రాత్రి పేదరిలో ఉన్నారు. తెల్లవారే బయలుదేరి తిరుగు ప్రయాణం అదే దారిలో వస్తున్నారు. ప్రభు సాగిపోతున్నారు కానీ శిష్యుల కనులు ఆ చెట్టు వద్ద ఆగాయి. ఆ చెట్టును చూస్తే అది మొదలకంటా ఎండిపోయిందట. పచ్చగా ఏపుగా ఉన్న చెట్టు, మంచి ఆకులేసిన చెట్టు. తెల్లవారేసరికి మొదలకంటే ఎండిపోయిందట. అవునా, ఏమిటి ఆశ్చర్యం? తెల్లవారుసరికే పచ్చగా ఇలా ఎండిపోయింది ఏమిటా అని వాళ్ళు ఆశ్చర్యాన్ని గురయ్యారు. మరలా చెబుతున్నాను, అది ఒక అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కన ఉన్నది. ప్రభువారు వెళుతూ వెళుతూ దాని వద్ద ఫలమైన దొరుకునేమని ఆకలితో ఆశగా ఆగారు. ఆకులు తప్ప ఫలమేమీ లేనందున మరెన్నటికి ఫలించకుండా కాక నీ ఫలం ఇంకెవరు తినకుండా కాకని ప్రభువు గొప్పగా చూపించగా శిక్షించగా తెల్లవారేసరికి మొదలకంటా ఎండిపోయింది ఆ చెట్టు. అదలా పెట్టండి. తమ్ముడు చదివి వినిపించి 2వ పాఠానికి వస్తే అదొక ద్రాక్ష తోట అనండి. ఏమిటా పొదుపు మంచిగా చెప్పు. అదొక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఆయన కావాలని అంజూరపు చెట్టు నాటారు. పడి లేచిన మొక్క కాదండి, నాటిన మొక్క. తోట మధ్యలో పెట్టారు. దాని అర్థం ఏమిటి? ఆ తోటలో మిగతా చెట్లన్నిటికీ ఉన్న సెక్యూరిటీ కంటే దీనికి ఎక్కువ.
అన్ని చెట్ల మధ్యలో దాన్ని బహిరంగంగా ఏర్పాటు చేశారు ప్రభువారు. తోట చుట్టూ చక్కని కంచె, తోటలో నీటి లభ్యత, బాధ్యత కలిగినటువంటి తోటమాలి, ఎప్పటికప్పుడు రాళ్ళు ఏరువైట, ఎండినవి నరికి వెరుట, నీరు పెట్టుట, శ్రద్ధ చేయుట ఇత్యాది భారములను కలిగినటువంటి తోటమాలి అక్కడ ఉన్నాడు. ఈసారి నేరుగా ప్రభు ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ప్రభు వారు ఏవైనా ఫలము దొరుకుతుందేమో చూశారట. దాని దగ్గర కూడా ఒక్క ఫలము కూడా ఏమాత్రం లభించలేదు. ఏమాత్రం దాని దగ్గర ఫలం లేదట. ప్రభు వెంటనే అక్కడ తోటమాలి వచ్చా, తోటమాలి అనగానే ప్రభు అంటూ వచ్చాడు, నేను నరికాయి, దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి, నరికాయి అన్నారు ఆయన కోపంగా. ఎక్కడైనా ఆయన వైఖరి ఒకటే, ఫలించకపోతే నరికాయి అంతే. బెల్లం లేకపోతే పంచదార ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది ఆయన, కానీ ఫలించకపోతే ఆప్షన్ లేదు. ఫలించకపోతే నరకబట్టు నగిల్లో వేయబట్టమే. అయ్యో దేవుని ప్రజలారా నరికాయ్ అని యజమానుడు కేక పెట్టేసరికి తోటమాలి ఇంకేం చేస్తాడు? కానీ ఇక్కడ ఒక అద్భుతమైన తోటమాలి ఉన్నాడు. ఆయన పరుగు పరుగున వచ్చి దేవుని కోపమనే గొడ్డలికి అడ్డుపడుతున్నాడు. దేవుని తీర్పు అనే ఉగ్రతాక్కి అడ్డుపడుతున్నాడు. అతను అంటాడు, అయ్యా నాకు మరొక సంవత్సరం అవకాశం ఇవ్వగా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు నాయన. గత 3 సంవత్సరాలుగా దీని వద్ద ఫలము లేనందున కోపరాటం సహజమే. ప్రతి సంవత్సరం చూస్తున్నావు, ఎప్పుడు ఫలం కనపట్ల. ఇక 3 సార్లు నీకు విసుగొచ్చింది. నువ్వు కోపట్టడంలో సంపూర్ణ న్యాయం ఉంది. ఇది అన్యాయము, ఆవేశము కాదు, ఇది సమంజసమే, ఇది న్యాయమే. నీ కోపానికి అర్థం ఉంది, కానీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వవా? దీని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తాను. ఒకవేళ మళ్ళీ సంవత్సరం మీరు వచ్చేసరికి ఫలిస్తుందేమో చూద్దాం. అప్పుడు కూడా ఫలించకపోతే నీ ఇష్ట ప్రకారం నరికేద్దాం. ఈ ఒక్క సంవత్సరానికి ఆగు బాబు నీ గొడ్డలికి అడ్డుపడితే, దేవుని కోపానికి అడ్డుపడితే, ఇతని భారాన్ని, ఇతని త్యాగాన్ని, ఇతని సమర్పణని, తన కోప గొడ్డలికి అడ్డుపడుతున్న విధానాన్ని చూసి అబ్బులు పడిపోయిన యజమాని దేవుడు, సర్లైతే మళ్ళీ సంవత్సరం వస్తాను, ఏం చేస్తావు చేయి అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరంతా నన్ను చూస్తూ వినాల్సింది ఏమిటంటే, బిడ్డలారా ఆలకించండి, గమనించాల్సింది ఏంటంటే, అదే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గర ఈ చెట్టు దగ్గర ఉన్నాడు. అదే ప్రభు ఆ చెట్టు దగ్గర ఈ చెట్టు దగ్గర ఉన్నాడు. అది అంజూరమే, ఇది అంజూరమే. దాని వద్ద ఫలమాశించాడు, దీని వద్ద ఫలమాశించాడు. దాని దగ్గర ఫలం లేదు, దీని దగ్గర ఫలం లేదు. దానికి ఆకులు లేవు, దానికి ఆకులు ఉన్నాయి, దీనికి ఆకులు ఉన్నాయి, ఒక్క ఫలం లేదు. దాని దగ్గర యేసుకు కోపం వచ్చింది, దీని దగ్గర యేసుకు కోపం వచ్చింది. దాని బ్రతుకు తెల్లారేసరికి శాపగ్రస్తులపై మారిపోయింది. దీనికి 4 సంవత్సరాలైనా కృప దొరుకుతూనే ఉంది. ఇంత స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుంది? దేవుడు పక్షపాత, దేవుడిలో కూడా చిన్న తేడా ఉందండి. ఆయనందరినీ ఒకే రీతిగా చూడండి. సమన్యాయం ఆయన వద్ద జరగలేదండి. అది అంజూరమే, ఇది అంజూరమే. దాన్ని బాగుంటే దీన్ని ఉండనిచ్చాడు. అదే తెల్లారిపడి చచ్చిపోవాలా? ఇది 4 సంవత్సరాలైనా కృప పొందుతూనే ఉండాలి. ఇదేమి న్యాయమండి? సహజమైన మానవ మనసు అంతకన్నా ఎక్కువ జరగాలని ఆలోచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు బహుతేటగా చెప్పుచున్న పాఠం ఏమనగా, అది తోటలో ఉన్న చెట్టు నాయన, ఇది రోడ్డు పక్కన చెట్టు బాబు. అది అంజూరం, ఇది అంజూరమే. నీలాంటి చెట్టు, నీ జాతి, నీ విత్తనమే, నీ స్థితే
కింద పిల్ల ఒత్తాడు కాదు, కొనవాడు పైనుంచి ఊడిపడ్డవాళ్ళు కాదు, మానవాతీత సామర్థ్యం ఉన్నవారేమి కాదు. నీలాంటి విత్తనమే, నీలాంటి చెట్టే, నీలాంటి పరిస్థితే, నీకు ఫలమైన దానికి ఫలమే. మరి ఏంటి తేడా? అది త్రోవ పక్కన చెట్టు, ఇది తోట మధ్యలో ఉన్న చెట్టు. దానికి కాయలు కాస్తే దారే పోయేవాడు ఎవడైనా కోసుకుంటాడు, వాడికి సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకు వస్తున్నాడు నీగా వర్మయ్య అని దబాయించి మరీ పట్టుకెళ్తాడు. అదే ఎండిపోతాడనుకో, ఎండిపోతుంది, చుట్టూ పెద్దను నీళ్లు పోసేదను, ఎరువు వేసేదను, నాకేం పట్టింది నా చెట్ట అంటాడు. డైలాగు ఒక్క అక్షరమే తేడా. ఎందుకు వస్తున్నావు? నీ చెట్ట. నీళ్ళు పోయివే, నా చెట్ట. ఒక అక్షరమే. అక్కడ తలగడ్డు దీర్ఘం ఉంది, ఇక్కడ గుడి పెట్టాడు అంతే. ఈ రోజున వింటున్న ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన మాట, ఒక చెట్టు వెంటనే శపించబడటానికి, నాశనమైపోవడానికి, దేవుని కోపానికి పాత్రమైపోవడానికి, దేవుని కోపపు గుట్టల కింద బలైపోవడానికి ఏమిటి కారణం? మరొక చెట్టు అది ఒక్కసారికే పోతుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇంకా కృప దొరుకుతూనే ఉంది, ఇంకా అవకాశం దొరుకుతూనే ఉంది, ఇంకా బ్రతికి అవకాశం దొరుకుతూనే ఉంది, ఇంకా క్షమించబడుతూనే ఉంది, ఇంకా దానికి ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే ఉన్నారు. చెట్టులో తేడా లేదండి, మనుషులందరూ ఒకటేనండి, ఇందులో వ్యత్యాసం ఏమి లేదండి. మరి తేడా ఎక్కడ వచ్చింది తెలుసా? అది రోడ్డు పక్కన ఉన్నది, ఇది తోటలో ఉన్నది. దాన్ని కోసేవాడే తప్ప దానికి వేసేవాడు లేదు. ఇక్కడ ప్రాణము అడ్డేసేవాడు ఉన్నాడు, నీళ్ళేసేవాడు కాదు, ప్రాణమే అడ్డేసేవాడు ఉన్నాడు. వింటున్న ప్రజలందరూ గుర్తించాల్సిన మాట నేను అంటున్నాను, ఈ తోటలో దేవుని కోపమనే గుట్టలకి తన ప్రాణమును అడ్డేసి మరీ కాపాడుచున్న ఒక తోట మాలి గాని లేకపోతే దీని పరిస్థితి కూడా అంతేగా. నీళ్ళు పోయలే సత్రాన్ని సంపాయి దరిద్రం వదిలిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. నరికి వేయమందువా, నరికి వేచరు, మా పొయ్యిలో కట్టెలుగా ఇది వాడబడును, మాకు కాస్త పని తగ్గును, హల్లెలూయా అనేవాడైతే ఎప్పుడో కూడా. కానీ ఇక్కడ దైవజనుడు తోటమాలి ఎక్కడో అవసరమైతే దేవుని కోపమనే ఉగ్రతని గొప్పనికి తన ప్రాణం అట్టేసి ఎట్లాగైనా చెట్టును కాపాడాలి. దేవుని ఉగ్రతను వెనక్కి తిప్పుతుంది, ఎట్లాగైనా చెట్టును బతికించాలి. అవసరమైతే చుట్టూ తవ్వాలి, అవసరమైతే ఎరువు వేయాలి, అవసరమైతే మళ్ళీ నీళ్లు పెట్టాలి, వ్యక్తిగతంగా దీని మీద శ్రద్ధ పెట్టాలి. మళ్ళీ సంవత్సరం ప్రభువు తిరిగి వచ్చేసరికి దీన్ని కాయలు కాసు చూపెట్టాలి యేసు ప్రభువుకి అని దాని కొరకు ప్రత్యేక శ్రద్ధ పడే ఒక తోటమాలి ఉన్నాడు అక్కడ. నేను చెబుతున్నది ఒకే ఒక్క మాట ఈ రాత్రి, ఇది ఒక పునాది పరిచర్య రాత్రి నేను చేస్తున్నాను. రేపు దైవజనులు వాటి మీద పడతారు ఒకైనా, మూడవ రోజు దాని మీద స్లాబ్ వేస్తారు ఇంకొకైనా, ఆఖరి రోజున సర్వోత్త సుందరంగా నేను నిలబెట్టి వెళ్ళిపోతాను ఇంకొకైనా. ఈ 4 రాత్రులు జరిగే పరిచర్య అది. మీరు ఆసక్తిగా వినండి మాటలు. ఈ చెట్టుకి ఏమిటి తేడా? అందరూ ఒకలాంటి వాళ్ళేగా. ఒకరెందుకు శిక్షించబడుతున్నారు, ఒకరెందుకు క్షమించబడుతున్నారు, ఒకరెందుకు శాపంలో బతుకుతున్నారు, ఒకరెందుకు కృప పొందుతూ ఉన్నారు, ఒకరెందుకు నరికి భయపడి మాడిపోతున్నారు, ఒకరెందుకు అంతకంటే అధికమైన కోపన పొందుతూ వర్తిల్లుతూ ఉన్నారు. కారణం ఒకటే. ఒకటి రోడ్డు పక్కది, రెండవది తోటలోనిది. ఒకటి తోటమాలి లేనిది, మరొకటి ఒక బాధ్యత కలిగిన ప్రాణములు అడ్డు వేసి మరియు తాపు అనుకున్న తోటమాలి కలిగింది. ఈ రోజు మీరందరూ గమనించాలి. ఆ చెట్టు నీవే అన్నమాట మీకు అర్థమైపోతే యెహోవా ప్రభువు యేసు క్రీస్తు సంగతి మీకు
అర్థమైపోతే దేవుడు కోరి కూర్చున్న ఫలము నీలో కనబడినందున నీ మీదికి దేవుని తీర్పు, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష రాబోతున్నది అన్న విషయం నీకు అర్థమైపోతే ఆ దేవుని కోపం, దేవుని తీర్పు, దేవుని ఉగ్రత నీ మీదికి రాకుండా అడ్డుపడగలిగిన తోటమాలి అన్నబడుతున్న ఒక దైవజనుడే కనుక నీకు లేకపోతే ఏ కుటుంబం తీర్చబడే ఛాన్స్ లేదు, ఏ బ్రతుకు బట్టగట్టే అవకాశం లేదు. ఎవరు చాపను అడ్డుపడగలిగిన వాడు లేని భూమి మీద. నువ్వే చెట్టువైనా, ఎంత ఏపుగా ఎదిగిన వాడివైనా, దానివైనా దేవుని కోపము నీ మీదికి రాకుండా అడ్డుపడగలిగిన తన ప్రాణమునే పరంగా అడ్డుగా పెట్టగలిగిన తోటమాలి అనబడుతున్న ఒక దైవజనుడు నీకు లేకపోతే నీ తీర్పుని ఎలాగూ తప్పించుకుంటావు? నేను ఉగ్రతని ఎలా తప్పించుకుంటావు? శాపం రాకుండా, నాశనం అవ్వకుండా నువ్వు ఎలాగో బయటపడగలుగుతావు? దేవుని కంటే బలవంతుడిగా నీవు, దేవుని ఉగ్రత అగ్నిని ఆపగలవా నీవు? తెరలను చూసుకుని వస్తున్న దేవుని కండ్ర గొప్పలకి ఎదురెళ్ళగలవా నీవు? కత్తి చూసి పాలములో సంచరిస్తున్న సంహారకుల్ని అడ్డుకోగలవా నీవు? ఇప్పటికే బయలుదేరిపోయిన తెగులను ఆపగలిగిన వ్యక్తివా నీవు? ఓ మనుష్యుడా, నీవెవరివైనా, నీ క్రైస్తవ సీనియారిటీ ఎంతైనా ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నీ తోటలో అనగా నీ ఉన్న సంఘములో నీ ప్రాణములకు లేదా దేవుని కోపమును గొప్పలకి, దేవుని తీర్పుని శిక్షకు తన ప్రాణమును అడ్డు వేసి మరీ కాపాడుచున్న తోటమాలి అనే దైవజనుడు నీవు కలిగినవా? అలాంటి ఒక దైవజనుడే నీకు లేకపోతే నీ పరిస్థితి ప్రమాదంలో ఉన్నట్టే. ఏ క్షణమో, ఏ గడియో నువ్వు నరకబడతావని హెచ్చరిక మీకు జారీ చేస్తున్నాను. నీకు ఆ మేము క్రిస్టియన్స్ వేనండి, ఓ ప్రసంగం చేసేవాడా, నీ పుట్టక ముందు నుంచో మాకు వాక్యం తెలిసండి, ఇవన్నీ నిజమే కాదని ఎవరన్నారు? నీ అనుభవం, నీ తెలివి, నీ జ్ఞానము, నీ సామర్థ్యం ఇవన్నీ నిజమే కాదంటకేమిలే. కానీ అడుగుతున్నది ఒక్కటే, ఫలమున్నదా లేదా? ఏమిటా ఫలం? మొహరు మనసుకు తగిన ఫలం. ఏమిటా ఫలం? వెలుగు ఫలం. ఏమిటా ఫలం? పరిశుద్ధతనే ఫలం, ప్రేమ అనే ఫలం, ఆత్మకు రావాల్సిన ఫలం. మీ దగ్గర ఆ ఫలాలు ఉన్నాయా? లేవే. మరి ఆ ఫలమే నీ దగ్గర లేకపోతే దేవుని కోపమనే గొడ్డలు నీ మీదికి దిగి వస్తే నీ స్థితి ఏం రాదు? రోడ్డు పక్కన చెట్టు ఎంత హాయిగా ఉంటుందంటే, ఆ చెట్టు అంటుంది, మేము ఒక కంచెలో ఉన్నాం, మాకు ఒక పాషగారు ఈ టెన్షన్ మాకు కంచె ఏమి లేదండి, మేము చాలా స్వేచ్ఛగా ఉంటామండి, మాకు రూల్స్ గట్ట ఏమి లేవండి, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఈ కూటానికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. మా ప్రేమను తీసేసే పాషగారు మాకు లేడండి బాబు, మేము ఫ్రీ అండి బాబు. ఒక తోటలో ఉంటే, ఖర్చులో ఉంటే ఒక పాస్టర్ గారు నెలకోసారో 2 నెలలకోసారని సాగుబడితో వస్తాడండి. కానీ ఇప్పుడైతే రోజు పాస్టర్ గారు బయటకు వచ్చేస్తున్నారండి. మా పరిస్థితి చాలా బాగుందండి బాబు. ఆయన దయ్యాన్ని పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడో, పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడో అని అలా చూసుకోవాలి. ఇప్పుడై బాబు జనం వచ్చేస్తున్నారండి బాబు మా ఇంటికి. నేను చెప్పాను, అయితే నువ్వు రోడ్డు పక్కన చెట్టు బిడ్డ, అందుకే దారి పోలు అందరూ వస్తున్నారు నీకు. కంచెలోకి ఎవడు పడి ఎందుకు కొడతాడు? ఒక పరీక్ష కలిగిన తోటలోకి అయితే ఎవరు పడతాడు? ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు? ఎవడైనా ధారైపోయేవాడు కాబట్టి, అడలాగా ధారపడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఏ శక్తి ఉందా? ఆడికో తోట, ఆడుకో సంఘం, ఆడుకో పని, ఆ బాప్తాడు కాదుగా తిరిగబడ్డాడు. అడలాగా రోడ్డు పక్కన ఏ చెట్టు జారగా దొరుకుతుందా అని తిరిగేవాడు ఉంటాడు. ఆడికే పోయింది కాయలు 2 రాళ్ళు అద్దలు లాక్కుంటాడు, తింటాడు. ఆ చెట్టు ఎట్టిపోయింది అనుకోండి, చుట్టూ ఊలిపోతాడు. ఎందుకు ఆడికేం పెట్టింది కర్మ? ఈ పిచ్చి మొత్తం దానికి తెలియట్లా. అయ్యారు మీరు మేము ఒక మంచి సంఘంలో ఏమైనా బాధపడిపోతారు కదండి అయ్యారు. దేవుని కృపలు మాకు రోజు దైవజనులు పిచ్చి మొక్కమా కాయలు కోసుకుంటారు. నీకు కాసిన కాడికి సూత్రం ఏముండదు. నీవే ఎండిపోతే, నీవే జబ్బులు పడితే,
నీవే మంచాన పడితే, నీవే చిక్కుల్లో పడితే నిన్నెందుకు దర్శిస్తాడు దేవునికి స్తోత్రం. ఆహా, ఈ చెట్టు ఎండిపోయినది గాన ఇక్కడికి వచ్చుట వ్యర్థము, వేరొక చెట్టును చూసుకునేదేమో. ఎందుకని? ఈ చెట్టు కోసం ప్రాణం పెడతా కానివ్వండి, దీనికి సంబంధించిన దారే పోయేవాడాడు, తిరిగి వాడాడు అటు ఇటు. నేను అన్నాను, నువ్వు కాయలు కాసినంత కాలం, అనగా నువ్వు సంపాదిస్తున్నంత కాలం వస్తావా? నీ పరిస్థితి తల్లకిందులైపోతే, ఒక్క రూపాయి చందా పెట్టే పరిస్థితి లేకపోతే, అన్నం తినడానికి తిక్కు లేకుండా మంచంలో పడి మరణానికి ఎదురు చూస్తూ ఉంటే, ఆ దశలో వచ్చేవాడు ఎవరైనా ఉంటే అతడు సంఘ కాపురి మాత్రమే వస్తాడు. స్తోత్రంగా పండుగట్టుగా. ఇంకొకటి ఎందుకు వస్తాడు సార్? ఎవరికి పట్టింది బాధ? అదే సంఘ కాపరి అయితే శుభ్రంగా ఉన్న పంపుకి వెళ్ళడం. ఏ పంపులో కష్టం ఉంటే ఆ పంపుకి వెళ్తాడు, ఏ పంపుకి దరిద్రం ఉంటే ఆ పంపుకి వెళ్తాడు, ఏ పంపు శుభ్రంగా ఉంటే ఆ పంపుకి వెళ్తాడు. నేను మా విశ్వాస గృహాలకు వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. ఆ మధ్య విశ్వాస గృహాలు దర్శిస్తున్న కాలంలో, అంటే ఒక 7 ఏళ్ల క్రితం మిత్రులు చెప్తున్నా, ఒక సహోదరుడు వచ్చి, అయ్యారు మీరు మా ఇంటికి వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఇంత అన్యాయం చేశారండి మమ్మల్ని అన్నాడు. నేను అన్నాను, నీకు బాగా న్యాయం జరిగింది కనుక రావటం మానేశాను అబ్బాయి అన్నాను. అదేమిటి సార్ అన్నాడు, నేను ఏ ఇంటికి వెళ్తాను తెలుసుగా నీకు, ఎక్కడ దుఃఖం ఉందో, ఎక్కడ కష్టం ఉందో, ఎక్కడ కన్నీరు ఉందో అక్కడికి వెళ్తాను. పదే నీ కొంపకొచ్చేవాడిని, దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు. ఇప్పుడు సంతోషము, సమృద్ధి, ఆశీర్వాదం ఇంట్లో నుంచేది. ఇంకా షాపులో మొగ్గుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ దగ్గర నేను రాను, నేను అక్కడికే పోతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. ఈ రోజున పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడుతున్న మాట గమనించిన ఒక్కసారి. నీకు ఒక మంచి దైవజనుడు కావాలి, నీకు ఒక మంచి తోటమాలి కావాలి. ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఒకే ఒక్క తేడా ఏంటి తెలుసా? వీళ్ళు శపిస్తున్నప్పుడు అడ్డుపడేవాడు లేడు, వీరికి శిక్ష వస్తే అడ్డుపడేవాడు లేడు, వీరికి కష్టం వస్తే వీరి చుట్టూ చదివేవాడు లేడు, వ్యక్తిగత శ్రద్ధ పెట్టేవాడు లేడు, వీరికి ఎరువు వేసేవాడు లేడు, వీరు నిమిత్తము ప్రయాసపడేవాడు లేడు. ఎలాగైనా దేవుని కోపమును గొడ్డలికి అడ్డుపడి ఫలము ఇచ్చేలా ప్రయాసపడదామని సమర్పణ కలిగిన వాడు వీరికి లేడు, దానికి ఉన్నాడు. అది ఎలాంటి తెలుసా? దేవుని కోపమును గొడ్డలికి అడ్డుపడుతున్నాడు. మామూలు వ్యక్తి కాదు. అలాగనే తన బలాంచుడా, అలాగనే తన చేతుల్లో కత్తులున్నాయా, అలాగనే తన చేతుల్లో ఆయుధాలు ఉన్నాయా? ఆయుధాలకు మించిన ఆయుధం ఒకటి ఉంది, దాని పేరు కన్నీటి. ఏం ప్రార్థన చెప్పండి చెప్పండి. ఈనాడు నాకున్న ఒకే ఒక బాధ్యత అదే. ఏకైకలు, పక్కపక్కలు, చోకులు, సెటైర్లు, ఇలాంటి బ్యాచ్లంతరినీ పోగేసుకొని వాళ్ళని కన్నీటి ప్రార్థన యోధులుగా మార్చడమే నాకున్న ఒకే బాధ్యత. ఎందుకు చెప్పినా కన్నీటికున్న బలం ఏమండి? ఒక్క మాట సింపుల్గా, ఈ మధ్య పండుగలు చేసుకుని సమాధులకి వెళ్ళి అలసిపోరిగే జనం కొన్ని మాటలు అడుగుతాను చెప్పండి. యేసు ప్రభుని మరణం ఆపగలిగిందా? సైలెంట్ అయిపోయి అది అమ్మా చెప్పండి రా. యేసుక్రీస్తుని సమాధి ఆపగలిగిందా? చెప్పగట్టిగా. యేసు ప్రభుని పాతాళం ఆపగలిగిందా? బండరాయి ఆపిందా? రోమా ప్రభుత్వం ముద్ర ఆపిందా? సంఖ్యలు ఆపినయా? యేసు ప్రభుని ఆ కావలి వారు ఆపగలిగారా? యేసు ప్రభుని మరణమే ఆపలేదు, సమాధి ఆపలేదు, పాతాళం ఆపలేదు. కానీ 20 సంవత్సరాలు ఏ పని చేసినా ఫెయిల్యూర్, మ్యాజిన్ తప్ప లాభం లేని ఒక అనామకుడు, అన్ని రంగాల్లో ఓడిపోయిన వాడు, భార్య బిడ్డలు కూడా వదిలేసుకోవాల్సిన ఒక దుస్థితిలోకి జ్వరపడ్డవాడు ఒక రాత్రి అంతా ఏడిస్తే కన్నీటిని యేసు ప్రభు దాటలేకపోయాడు. కొడితే మంచి కొట్టు, సప్పుడు దెబ్బలు ఎందుకు? అర్ధాకిల మహాపాపం, సగం శుద్ధి, వెదవ బుద్ధులు శాస్త్రం ఏడిచింది. ఎందుకు వడ్డీడు కాకుండా కొడితే తాసుపోం తల చెత్త అయిపోవాలి, కొడితే అట్టు కొట్టాలా? ఏకసామకుండా కొడతాం కాదు, సప్పుడు దెబ్బలే. ఊగిపోతాం, ఉపకరమే ఉంది, సౌండ్ రావద్దా? కొట్టా మంచిగా. చప్పట్లు కొడితే ఎట్లుండాలి? చప్పట్లు అంటే చేతులు ఊపుట కాదు, శబ్దం చేయట. ఊరుకు ఊపేత వేస్ట్ పని మానే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా మంచిగా. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతాడు. ఏదో ఒక దేవుడు కాదు అన్నట్లే, ఏదో ఒక తోట కూడా కాదు. అది కంచె కలిగిన తోటేనా? దానికి నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయా? దానికి ఉపదేశం ఉందా? దానికి క్రమాలు ఉన్నాయా? ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. కొన్ని సంఘాలకి అసలు కంచె ఉండదండి.
కంచె ఉండదు, ఏముండదు, వచ్చినోట కళ్ళు ఎరువైటమే పని. అంటే ఏమిటి? ఒట్టి వాగ్దానమే. 24 గంటలు నీ పండు పిసుగుతోటి నీ నూనె బుడ్డి నీ రొట్టెల గంప. నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించకూడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవించకూడదు. నీవు చేయలేదంతయు సఫలమగు. ఆడు 50 సంద 500 వేస్తాడు ఏసు రక్తం ఇచ్చి. ఇన్ని వాగ్దానాలు ఒక కూడానికి వెళ్తాడు. హల్లెలూయా. అడికి ఎట్లుంటుంది తెలిసిన? ఆ సంఘం విస్తరిస్తా పెరిగి, ఎందుకని కంచి లేదుగా, ఎటుపడతారు జరుగుతుంటుంది. స్తోత్రం చెప్పండి. అదే కంచి కంటే కాదు. ఫస్ట్ ఏం చెప్తాడు? నీ కాయలు లోపల పడాలి, నీ కొమ్మలు బయటికి వెళ్ళకూడదు. బయట శత్రువు ఉన్నాడు, ఇక్కడ ఒక నడిపింపు ఉంటుంది, ఇక్కడ ఒక క్రమం ఉంటుంది, ఇక్కడ ఒక విధానం ఉంటుంది. నీ కన్నులు అటు ఇటు చూడకూడదు, నీ తల మీద ముసుగు ఉండాలి, నువ్వు మోకరించాలి, ఇదిగో నువ్వు చేతులు ఎత్తాలి, ఇదిగో వార్త పొందాలి, ఇదిగో పరిశుద్ధతలోకి రావాలి. తోట కదా మరి. స్తోత్రం చెప్పరే. మరి ఎప్పటికప్పుడు కత్తిరేసుకుంటే, ఎప్పటికప్పుడు నరికేసుకుంటే, ఎప్పటికప్పుడు లైన్లో పెడతామంటే తోట ఎకరం 3 ఎకరాలు ఎందుకు అయిపోతుంది తెల్లారిపటికి? కంచె గొడవ గొత్తలు లేదంటే కలిపేసుకుంటే జరిగేస్తుంది కాదు పని. అంటే మన కనాల సామ ఆ సంఘంలో చేస్తాను, ఈ సంఘంలో చేస్తాను, భోగేస్తుంటే అది పెరుగుతూనే ఉంటుంది. కనిగొడేడి మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పరే. నేనేమైనా ఇండైరెక్ట్గా చెప్తున్నాను అంటారా? 25 సంవత్సరాలు నాకు రాంది ఒకటే, డైరెక్ట్గా చెప్పడమే. ఇందులో మర్మం ఏముంది? ఇంకా అర్థం కాని అమాయకుడు ఒక్కళ్ళు చూపించండి, వాడికి సన్మానం చేసుకుందాం. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నటించొద్దు, తేటగా నేను మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి అర్థం కానట్టుగా కొత్తగా అంత ఫేస్ పెట్టాలి, తెలుసు, మ్యాటర్ అంతా తెలుసు. అందుచేతనే ప్రభువుకు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని భక్తుని వద్దకు వస్తున్నది. నీవు క్రమాలు కలిగిన సంఘములో ఉన్నావా? నీవు నియమ నిబంధనలు కలిగిన సంఘములో ఉన్నావా? ఈ క్రమాలు, నియమ నిబంధనలు ఇవి అన్ని కలిపి ఉపదేశం అంటాం. ఏమంట చెప్పండి? అనండి. కంచె అనండి. అంటే ఏంటి? ఉపదేశం. దిగెత్తకూడదు, రూల్స్ అన్ని. స్తోత్రం చెప్పండి.
రారాజువు నీవేగా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నా తరమా యేసయ్యా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము, నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా, నీ కృప నిత్యముండును, నీ కృప అలసిపోయిన బిడ్డలు చేతులు ఎత్తి గట్టిగా ఏం చేసి అలసిపోయారా మీరు? ఏదో రకంగా కుటుంబం పాటు చేద్దాం అని తిప్పలు పాడు ఆడు అలసిపోతున్నాడు, ఆడి పని అవుతలేదు. పాపం 2000 సంవత్సరాలుగా రోజు తలగా చెత్త కొట్టేస్తున్నాడు ఇసుకలి. పాపాడు ఎప్పుడు గెలవడం కుదురుకున్నాడు. ఈ రాత్రికైనా ఏ రాత్రికైనా గెలుపు మందే, ఏ రక్తం ఇచ్చే జీవముల దేవుని సంఘము నాపుడు ఒక ప్రపంచం శక్తి ఎవడికి చెప్పు గట్టిగా, ఇది నా శరీరము, దీని ఎదుట పాతాళ లోక గౌరవులు నిల్లుగా జాలగని వేసి చెప్పాడు. కొడితే పవర్ఫుల్ కొట్టలేదు మానేసే, సప్పుడు దెబ్బలంటే కుదరదు నాకు అసలు. కదా నోటికి శుద్ధిస్తూ కొట్ట, ఆత్మతో నింపబడి కొట్ట, అన్య భాషల్లో మహిమపరచు దేవుడు. దేవుని సంఘమును ఖచ్చితంగా జయమిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడెవడో సైకిల్ కొనుక్కున్నాడట. నేర్చుకుందాం రోడ్డు మీదకి వస్తే గేదెలు వస్తున్నాయి, అమ్మో కుమ్మేస్తే లోపలికి పోయాడు. గేదెల పైకి తెచ్చాడు, మంచి లారీ వద్ద తొక్కి పచ్చడి చేస్తాడు, మళ్ళీ లోపలికి పోయాడు. ఈ లోపు కొంటే కుర్రగాడు మెరుకులు తిరుగుతా బైక్ వెళ్తాడు, మరీ పాపిష్టి వాడని మళ్ళీ పోయాడు. 15 సంవత్సరాలు అయిపోయింది సైకిల్ వెళ్ళదాడికి. ఆడి సైకిల్ నేర్చుకోవడం రోడ్డు మీద కర్ఫ్యూ పెడతారా? తిరుగుతానే ఉంటే నేర్చుకోవాలి కదండి. ఏ ఆటంకం రాకపోతే ఏంది సేవ, రానే తొక్కి చూపిద్దాం, సైకిల్ వేసి రక్తం ఇచ్చేయం. పల్లానికి దొక్కటం కాదు, కూర్చొని మెర్రక్కి దొక్కాల. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పు గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. అపవాదికి వాని సకల ప్రయత్నాలకి ఎప్పటిలాగే ఇప్పుడును మరి ఎప్పటికీ ఓటమే కలుగును గాక. ఆనందంగా చెప్పొచ్చు కదా. ఆడి బ్యాచ్లో ఉన్నారు కొంతమంది బాధపడిపోతున్నారు, ఎందుకని? యేసు రక్తమే జయం. గత 25 సంవత్సరాలుగా నా ముఖంలో విచారం బాధ చూడాలని ట్రై చేసి అయిసిపోయి వదిలేసాడు. ఈ మధ్య నా జోలికి వస్తలేదు. ఈడు ఎన్ని బాధలు పెట్టినా నవ్వుతాడు, ఎందుకు ఈడు అనేది అది పెద్ద సమస్య. ఆడికి అర్థమవుంది, మనకు బాగా తెలిసింది ఒకటి, మనల్ని నేర్పించినాడు ఎవడన్నా. అచ్చచ్చచ్చే చెర్రగని చిరునవ్వు శాశ్వత కృపగా యేసు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంట్రా నీ కెపాసిటీ? ఏమీ లేదు. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలము. ఇంతకు మించి ఇంకేమీ లేదు సార్. ఆయన సన్నిధిలో ఆనందం అంతే. ఒంట్లో జబ్బులు లేవా, ఇంట్లో డబ్బులు ఉన్నాయా, ఏమీ లేవు, అన్ని దెబ్బలే, అయినా సరే చెర్రగని సంతోషం యేసు ప్రభు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. రాడి బాధ కూడా అదే కదా. ఈ క్రైస్తవ మార్గం ఇలా కలిసిపోతున్నారు ఇట్లా జనం. అన్ని గుంపులలో వచ్చి ఇందులో పడిపోతున్నారు. ఏంటి నీవేరే వాట ఏనావకైనా అన్నట్టే పోతున్నాయి. నీవే కడలాట ఏరేవకైనా అన్నట్టే పోతున్నాయి. నా దారి గోదారిలో అన్నట్టే పడుతున్నాయి. పోనీ ఎల్లుడికల్లా డబ్బులు వస్తున్నాయి, ఆడొచ్చినాయి. మీరు 5 సంవత్సరాలు తప్పలు పెడతాను, ఎంత మిగిలింది? తిప్పలు తప్ప. నేను 25 సేవకు వచ్చి ఏమొచ్చింది? షుగర్ బీపీ తప్ప. అదే బతుకు.
చాలా కాలానికి మామిడి కనపడాడు ఎప్పుడు నాన్న ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉందంటే అది ఒకటే లేదు నాన్న. వీడికేమో ఆరోగ్యం లేదా, భార్య ఏమో లెగుతలేదా, చేతి నుండి డబ్బులు లేవా. 5 సంవత్సరాల నుంచి పెద్ద డేవిడ్ అనే కొంతమూరులో పెద్ద కలిసి వచ్చినట్టు ఏం కనపడతలేదు. అయినా ఎందుకలా కలిసిపోతున్నారు అది ఒకటే అర్థమవుతలేదు. ₹1,00,00,000 మాట చెప్పమని చెప్తాను. అసలు కలిసి వస్తుంది అనుకుని వస్తేగా, కలిసి రాకపోతే వెనకపోతాకి. స్తోత్రం చెప్పండి. కలిసి వస్తలేదు మాకు, ఆయన మాతో కలిసి వస్తున్నాడు. ఆయన మాతో ఉండగా, యేసు మాతో నీ ఉండగా మేము ఎందుకని ఫారెన్ డబ్బు కావాలా, చిచ్చే ఆడకు కావాలి, పనికి మళ్ళీ సొమ్ము ఏం కావాలి, అంతా నీవే. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆయన పక్క సీట్లో కూర్చొని విమానంలో ప్రయాణం చేసే అవకాశం ప్రభు ఈ పేదోడికి ఇచ్చాడు. ఎవరయ్యాను అన్నాడు. అయ్యా నేను పాస్ గారిని బైబిల్ చూపించాను, నీకు ఫారెన్ డబ్బు వచ్చేస్తుందా, తెగ తిరిగేస్తాను విమానంలో అని అడిగాడు. అయ్యి బాబు లేదండి బాబు, నేను చాలా పేద ఉన్నాండి బాబు, కావాలంటే కొన్ని ప్యాన్ కార్డు కూడా చూడండి, మీకు అన్ని తెలిసిపోతాయి కదా, చూసుకోండి ఇందులో అన్నాడు. మరి ఎలా తిరుగుతున్నావు అన్నాడు. డబ్బులు లేవు సార్ నాకు. డబ్బులు లేకుండా ఎలా తిరుగుతున్నావు? ఆ మీటింగ్ వాడిని ఫోన్ కల్పించాను ఆయనకి యాగేజ్ ఆయనే ఫ్లైట్ టికెట్ ఇచ్చాడండి బాబు. నాకే తెలియదండి బాబు, ఆయన తీసుకెళ్ళిపోడు. ఏంటి డబ్బులు లేకుండా తిరిగేస్తాడు? చాలా దేశాలు తిరిగేసాడని డబ్బులు లేవన్నాను. స్తోత్రం చెప్పండి. ఆయన చిన్న మనిషా, దారిపోయి మనిషా, పెద్ద మనిషి అండి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని శాసించగల స్థాయిలో ఉన్న మనిషి, లెక్కల డొక్కలన్నీ తెలుసు, అమాయకుడేం కాదు. 5 నిమిషాలు మౌనం ఉండిపోయి డబ్బులు లేకుండా తిరిగేద్దామా నువ్వు అన్నాడు. అవును సార్, మీలాంటి పెద్దవాళ్ళ కంటే టికెట్ కొనుక్కోవాలి కాబట్టి డబ్బులు కావాలి, నాకేంది సార్ డబ్బులు, ఎవరికి ఎక్కితాడే టికెట్ ఇస్తారా, నాకు డబ్బులు ఎందుకు సార్ అన్నా. స్తోత్రం చెప్పండి. 2006లో మొట్టమొదటిసారి సింగపూర్లో కోటలు పెట్టి కేకేశారు, నాకు అసలు పాస్పోర్ట్ లేదు బాబు, నాకు పాస్పోర్ట్ లేదండి. అదే అంత తత్కాల్లో పెట్టి వారం రోజులు వస్తున్నాడు వాడు. పెట్టేసిన వారంలో వచ్చేసింది పాస్పోర్ట్, వచ్చిన టికెట్ ఏది, ఆడే రాను పోని పంపేశాడు. మరి బుద్ధిగా లేకపోతే ఎలాగా అని సంఘంలో మా సంఘస్థులందరూ కలిసి 5,000 ఇచ్చారండి. 2006లో 5,000 పెట్టుకొని సింగపూర్ వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. 14 రోజులు మొత్తం తిరిగి స్తోత్రం చెప్పరే, అనేక మందిని రక్షణ తెచ్చారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఫ్లైట్ ట్రిప్లోనే విమానం ఎక్కడమే ఎయిర్ హోస్టెస్కి ఫ్లైట్లో మోకరం ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. డబ్బులు ఎక్కడేశారు మనకి, అన్ని దెబ్బలే, అన్ని తెప్పలే, గొప్పలు లేవు, డబ్బులు లేవు, అయినా చెరగని చిరునవ్వు కట మంచిగా సప్పుడు దెబ్బలు. ఏమే అంజూరమా, ఏమిటే నీ దర్జా, ప్రాణం వడ్డేసే కాపరి నాకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మంచి దైవజనుడు కలుగున్న కుటుంబానికి ఎంత దీవెనండి. ఒక మంచి దైవజనుడు కలిగిన సంఘం ఎంత ధన్యమండి. అడ్డు పడగలిగిన దైవజనుడు ఉంటే నీకెంత క్షేమమండి. నీలాంటి చెట్లే ఎన్నో శాపలు ఉన్నాయి, ఎన్నో ఉగ్రతబారిన పడుతున్నాయి, ఎన్నో దేవుని కోపమైన ద్రాక్షల తొట్టులో తొక్కబడుతున్నాయి, ఎన్నో తీవ్రమైన దేవుని కోపమైన గొడ్డలకి దెబ్బలు అంటున్నాయి. నువ్వు ఎలా బతికిపోయావు ఇప్పుడు దాకా? నీ భక్తి, నీ శక్తి, నీ యోగ్యత ఒకటే. నీ ప్రాణమును గడ్డేసే ఒక తోటమాలి నీకున్నాడు. ఈరోజు అడుగుతున్నాను, ఏదో ఒక దేవుడు కాదంటూ యేసు దేవుడికి వచ్చావుగా, అలాగే ఏదో ఒక తోటమాలి అనుకోకుండా నీకు అడ్డుపడే తోటమాలిని వెతుక్కోవా? నీ కొరకు ప్రాణం అడ్డేసే తోటమాలిని కనుక్కోవా? ఒక రోడ్డు పక్క చెట్టుగా మిగిలిపోతావా? ఒక కంచెలేని తోటలో, ఉపదేశం లేని తోటలో, కట్టుబాట్లేని తోటలో, నిబంధన లేని తోటలో, క్రమశిక్షణ లేని తోటలో మిగిలిపోతావా? కంచె ఉంటేనే భద్రత, ఉపదేశం ఉంటేనే కదా నీ కాపులలా. ఈ రోజున దేవుని సేవకునిగా మీకు ప్రకటిస్తున్నాను, ఈ చెట్టు తెల్లారిపాటికి ఎండిపోవడానికి, ఈ చెట్టు 4 సంవత్సరాలను కృప పొందడానికి ఉన్న తేడా ఒకటే. దానికి తోటమాలి లేడు, దీనికి ఏకంగా ప్రాణం అడ్డేసే తోటమాలి ఉన్నాడు. ఆమేనండి, ఆమేనండి. అడ్డుపడు వాడు లేకపోతే మనము దిక్కుమలం అయిపోతాం.
అడ్డుపడేవాడు లేకపోతే మనకు భద్రత, క్షేమము, కాపుదల ఉండదని నేను దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఒక 2 వచనాలు మీకు చెప్పి ముగిస్తాను బిడ్డలారా. ప్రారంభ రాత్రి కనుక ఏర్పాట్ల వల్ల ఒక గడి ఆలస్యం అవుతుంది, అందుచేతనే ఒక గడి ఆలస్యాన్నిగా ముగించాలని రూల్ ఏం పెట్టుకోలేదు. మీరు లేటుగా వచ్చినా మేము తొందరగా పంపించి మా ప్రేమ మీకు చూపించాలని ఫిక్స్ అయిపోయాం. రేపొద్దున మీరు 5 గంటలకల్లా పోన్లే 6ంటికి వచ్చేయండి. ఎండాకాలం కనుక 5ంటికి వద్దు, 6ంటికి రండి సాయంకాలం. దేవునికి స్తోత్రం చెప్పండి. 6:30 దాకా స్తోత్రాలు చెప్పిన అక్కడి నుంచి స్తుతి గీతాలు పాడితే 7:30 కల్లా కూటం పట్టాలు ఎక్కేది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపొద్దున మా తమ్ముడు వస్తాడు, నాలాగా అమాయకంగా స్లోగా ఉండదు బండి, కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పు గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. బిడ్డలారా శ్రద్ధగా ఈ మాటలు వినండి. నిర్గమకాండ 32 చదివి పెట్టండి. చదువునన్నా 32. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ అది దాని ఫీలు. నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానను. నా పేరు ఎక్కించమని బతిమాలుకుంటారు కానీ పేరు తీసేయమని బతిమాలించుకుంటారు. ఎక్కడనే మీ ఊర్లో ఉంటారా? యథార్థంగా ఆలోచించండి. పెద్ద గంభీరమైన వాతావరణంలో విచిత్రమైన వేసు పెట్టి ఏదో మనం పలకక్కర్లా. యథార్థంగా ఆలోచించండి. దేవుడే ప్రత్యక్షమై నీకేం కావాలరా భక్త అంటే, నీకు దండం పెడతా నా పేరు తీసే పరలోకంలో ఎవడన్నా అడుగుతాడా? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయన పేరు మోషే గారు. జరిగింది ఏంటి? పోనీ జరిగింది ఏంటి? వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిందని అటు పక్కన మాట్లాడతలేదు మనోడు. 40 రోజులు పాస్టర్ గారు కనపడిపోయేసరికి వీళ్ళు మళ్ళీ దూరం చేసి డ్యాన్స్ కడుతున్నారు ఈ బ్యాచ్. కొంతమంది అండి ఎన్ని అద్భుతాలు పొందుకున్నా, ఎన్ని కార్యములు అనుభవించినా, ఎన్ని మేలును పొందినా, ఎంత ఆశీర్వదింపబడినా వారం పాస్టర్ గారు విజిటింగ్ చేయాలా. ఒక్క వారం అయ్యగారు కనపడిపోతే బ్యాచ్ మారిపోద్ది. మళ్ళీ తుమ్మితో ఊడిపోయి ముక్కలు అంటాను నేను. అట్లా తుమ్ము రాకుండా ఎంతకాలం కాపాడతాం? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ దుమ్ము దూలు వచ్చి గబుక్కు దుమ్ము వచ్చిందంటే స్తోత్రమే. ఈ రోజుని శ్రద్ధగా ఆలకించాలి. 40 రోజులు మోషే గారు కనబడకపోతే తిన్న మన్నా ఏమైందిరా? తాగిన బండలో నీళ్ళు ఏమైనారా? ముక్కులు కాడికి తిన్నటువంటి పూరేళ్ళు ఏమైనారా? మేఘమ్మ కింద నడిచిన అనుభవాలు ఏమైనాయి? 40 రోజులు మోషే కనబడకపోయేసరికి అది కూడా సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయాడా? ఉపవాస ప్రాంతంలో ఉన్న దైవజనుడు కొండ మీద దేవుడితో కనపడతాడు. ఆ కొండ మీద మేఘం కనపడుతుంది, అగ్ని కనపడుతుంది, పొగ కనపడుతుంది. అప్పుడప్పుడు ఉరుము వంటి శబ్దంతో దేవుడు మాట్లాడుతుంటే పాలము కంపిస్తుంది. ఇన్ని జరుగుతున్నా దేవునితో దైవజనుడుకున్న అనుబంధం కానీ, దేవునితో దైవజనుకున్న సహవాసం కానీ, దైవజనుడు స్థాయి కానీ, ముఖాముఖి అనుభవాలు కానీ, మహిమ మేఘమ కానీ ఇవేం అక్కర్లేదండి. వీళ్ళు కేకెత్తేలు కొంపకొచ్చేయాలా, పద్దాకేళ్ళు కొంపలాంటి జరగాల. రాకపోతే మానాయ్ పంపండి జరిగే పాస్టర్లు బోలమంది ఉన్నారు ఎక్కడ అనే బ్యాచ్ ఒకటి ఉంది కదా. నేను ఏ బండ నుంచి ఎక్కబడ్డాను, నేనే పొలం నుండి తీయబడ్డాను అనే అనుభవాలు లేవు కదా. మీరు రాకపోతే ఏమండే? రాకపోతే ఎన్ని ప్రసంగాలు చేసినా చెవులో ముక్కులో పోగులు తీయలేదు, కానీ దూడ కోసం మొత్తం తీసేశారు వీళ్ళు. ఎలాంటి బ్యాచ్ అండి ఇది? అలాంటి దూడ బ్యాచ్ అంటే తప్ప అండి? ఇక దూడ చేశారండి. ఆ దూడ దగ్గరికి వెళ్ళి, ఓయ్ ఇశ్రాయేలుడు ఐగుప్తుడు విమోచించింది నీవు కదా. ఆ బొమ్మలో నీకు అంత కనపడిపోతుందా? అది స్పందింతా లేదండి, డ్యాన్స్ కట్టేశారు చుట్టూతా. డ్యాన్స్ అండి. దేవుని కృపలో మన కూటల్లో అవి ఉండవనుకోండి, కొన్ని కూటలు ఉంటాయండి. స్టేజీ స్లాబ్ కంటే బేబత్సంగా వేస్తారు, ఎందుకంటే డ్యాన్స్ కట్టాలి కదా వాళ్ళు. నాకు ఇలాంటి భక్తులు వచ్చి డ్యాన్స్ చేస్తుంటారండి స్టేజ్ మీద. మరి స్టేజీ ఆగొద్దా? సరే మీ కూటల్లో మేము చూస్తున్నాము, ఈ డ్యాన్సులు కట్టలేవు, ఈ కూటంలో ఉంది ఏంటని ఒక కూటం చూపించి అడిగాడు. అన్నాను మాది గొర్రెపిల్ల సంఘం, దూడ సంఘం అని చెప్పాను. మరి దూడ బ్యాచ్ కదా ఎగురుతుంది. నేను చెప్పాను, నన్ను చూస్తారండి సో సీరియస్గా. నిర్గమ ఉందా అక్కడ? ఏమన్నా గారు మోషే ఉపవాసాలు వచ్చేపాటికి డ్యాన్స్ బ్యాచ్, దూడ బ్యాచ్. ఇంకో 6 నెలల పోతే మళ్ళీ కిసిమిసేది అంటారు. ఏంటది?
ఆ కిసిమిసి పండుగ. అప్పుడు మళ్ళీ వస్తాయి దోళ్ళన్నీ, లేక దోళ్ళు, పెయ్యి దోళ్ళు అన్నీ వచ్చేస్తాయి స్టేజ్ మీదకి. మనమైతే గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళబోబడుతున్నట్టు దూడవలే గంతులు వేయవరము కాదు. మీకు నచ్చలేదు పోనీ దూడ పెంచకి వెళ్ళిపోండి. మరి మేము దూడ సంఘం కాదు, గొర్రె పిల్ల సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పరే. యథార్థవాది, లోక విరోధి. మరి ఏం చేయమంటావు? లేనిపోని మాటలు చెప్పలేను, మరి నేను ఉన్న మాట చెప్పాలి కదా. దేవుడు కోపం వచ్చేసిందండి, దేవుని గుర్తొచ్చిందండి. 3000 మంది స్పాట్లో చచ్చిపోయారు. భయంకరమైన దేవుని దూషణకరమైన పాపిష్టి కార్యములు చేయగా దేవుని కోపం రగులుకొని 3000 మంది చచ్చిపోయారు స్పాట్లో. తెగిపడిన 3000 తలకాయలు, ఎగిరిపడుతున్న 3000 మండాలు, ప్రవహిస్తున్న 3000 మంది తాలూకా రక్తం, చేతులకు రక్తముతో అడుక్కుపోయి అంటుకుపోతున్నటువంటి 3000 కత్తులు. బీతావకమైన వాతావరణం, భయంకరమైన పరిస్థితి, గజగజలాడిపోతుంది. పిన్ డ్రాప్ సైలెన్స్. గుండు సూది వేస్తే వినిపించేంత నిశ్శబ్దం రాజ్యం వెళుతుంది. అలాంటి సందర్భంలో ఆ రక్తమును దాటుకుంటూ 3000 శవాలను దాటుకుంటూ ముందుకు వచ్చిన మోషే, దేవా విస్తారమైన కృపా సత్యములు కలిగిన మా దేవా, కనికరమున్న ఐశ్వర్యవంతుడా. ఏంటి చెప్పు? ఈ ప్రజలు కుడి ఎడమలు తెలియని వారయ్యా, తెలియక కంగారు పడి నీకు కోపం వచ్చే పని చేశారు. తప్పే, ఈ శిక్ష చాలు, కనీసం మిగతా వారిని క్షమించాలి, వీళ్ళందరినీ పరలోక రాజ్యం తీసుకురావాలి అన్నాడు. వీరు నా విశ్రాంతిలో ప్రవేశించుట కోరుకులు కాదు. నువ్వు పెద్ద మనసు చేసుకో, క్షమించగా తనబాకయ్యా అన్నాడు. నేనెంత మాత్రము దోషులు నిర్దోషుగా ఎంచుకోవడను కాదు అన్నాడు. నీవు అలాగంటే అలాగయ్యా, పాపము చేసుకుని దాని ఫలితమును పొందవలసింది అన్నాడు. దేవుని కోపం తగ్గట్లా, నీకేం చెయ్యాలా? సరే బాబు, మీరు పెద్దవాళ్ళు, మీరు దేవుళ్ళు, మేము మనుషులు, మట్టి పురుగులు, మేము ఏం చేయగలం? కుమ్మరివాడిని కొన్న ప్రశ్నించగలదా? కాకపోతే చిన్న రిక్వెస్ట్, వీళ్ళందరినీ చంపేసి నరకంలో ఇస్తాను అన్నావుగా, అర్జెంటుగా పరలోకంలో ఉన్న నీ పుస్తకం నా పేరు తీసే ఫస్ట్ అన్నాడు. నీ పేరు ఎందుకు తీసేయాలయ్యా? ఎవడు పాపం చేస్తాడో వాడి పేరు కదా తీస్తాను, నీ పేరు ఎందుకు తీస్తాను అన్నాడు. అంటే మా ప్రజలందరూ, మా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయి నేను ఒక్కరిని పరలోకం ఉంటే నాకేం సంతోషం? నాకు వద్దులేండి, నా పేరు కూడా తీసేయండి అన్నాడు. అలా తీయకూడదు బాబు, ఎవరు పాపం చేస్తారో వారి పేరే తీస్తారయ్యా, నీ పేరు తీయటానికి వీలు పడదు బాబు అన్నాడు. నేనైతే రాను బాబు పరలోకం, నీ ఇష్టం, నా పేరు తీసే జీవగంధంలో నుంచి అని బ్రతిమాలుకున్నాడంట. మరి ఇది ఏం పిచ్చిదా నీకంటే? నన్ను ఒకవేళ స్వర్గం తీసుకెళ్ళినా 12 గోత్రాల మా కుటుంబం, మా ఇంటి పేరటోళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ నరకానికి వెళ్ళిపోతే పరలోకం నాకు ఒక పరలోకమా? అక్కడ కూర్చొని వాళ్ళ కోసం ఎడితేవా? ఇంకెందుకు ఆ పరలోకం? నాకు స్వర్గంలో బంగారం సింహాసనం కూర్చోబెట్టి నాకు మా వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళని తలుచుకొని ఏడవాలి. నేను, నాకు వద్దా పరలోకం? నేను, నా ప్రజలు, నేను, నా దేశం మహిమలు నీతో పాటు ఉండాలి, లేకపోతే మా పేర్లు తీసేయి అని ఏడుస్తుంటే ఇతని త్యాగం సరిగ్గా నా స్వభావం వచ్చేసింది. తిరిగి వీళ్ళ కోసం తాను నరకానికి వెళ్ళిపోతానంటాడేంటి? తన మహిమ సింహాసనం వదిలేసుకుంటానంటాడేంటి? తన స్వర్గస్థానం కాదనుకుంటాడేంటి? తన సింహాసనం, తన కిరీటం వదిలేసుకుంటానంటాడేంటి? మురిసిపోయి, సర్లే ఎంత కలుగుతున్నావు కదా, నిన్ను బట్టి వీళ్ళందరినీ క్షమించేస్తున్నాను, మొత్తం అందరిని తీసుకొచ్చాను పరలోకం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దైవజనుడు అంటే ఎవరు తెలుసా? ప్రసంగాలు చేసేవాడు కాదు. తరచుగా మా సంఘంలో ఆదివారం చెప్తుంటాను, ఒక్క ప్రసంగం కోసం అయితే చర్చి దాకా రాకండి నాన్న మీరు. కొన్ని 100 చర్చలు ఉన్నాయి, యూట్యూబ్లో కొన్ని 1000 ప్రసంగాలు వస్తాయి, నా పేరు మీదే కొన్ని 100 ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి. చర్చి దాకా రావడం ఎందుకు? ఇంట్లోకి వచ్చిన ప్రతి సంఘం లైవ్ చూసుకోండి. చర్చికి ఎందుకు రావాలి? దేవుని కోపం మీ మీదకి రాకుండా, దేవుని తీర్పు మీ మీదకి రాకుండా మీకు అడ్డు పడగలిగిన ఒక దైవజనుడు మీకు కావాలి. కాబట్టి ఇంతమందిని దాటుకుంటూ మీరు రావాలి ఇక్కడికి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని సేవకుడిగా మీకు ప్రకటిస్తున్నాను, మేము చేస్తున్న పరిచర్యలో, మేము చేస్తున్న ఉపదేశం ఇదిగో. ఈ చిన్ని మంద, చిన్ని సహవాసం పరలోకపు గవిలను పేరు పెట్టుకొని
భారతదేశం యేసుకే అనే మోకాళ్ళ ఉద్యమంలో కన్నీరు గారుస్తూ ఈ రాత్రోపదేశమును పట్టుకొని బతుకుతున్నటువంటి ఈ సంఘం, దీని పరిచారకులు, సేవకులు మీకు ఇస్తున్న ఆహ్వానం ఒకటే, ఏదో ఒక బోధ, ఏదో ఒక తైతకిలాట కాదు. ఒక కంచె కలిగిన తోట మీకు కావాలి అంటే, దేవుని కోపము, దేవుని తీర్పు మీ మీదకి రాకుండా అడ్డుపడగలిగిన కృప కావాలి అంటే, అడ్డగోలు డ్యాన్సులు, మితిమీరినటువంటి సోకులు దొరకవు కానీ మీ ప్రాణములకు అడ్డుపడగలిగిన త్యాగముతో, సమర్పణతో సేవ చేయగలిగిన సేవకులు ఉన్నారు ఇక్కడ. ఆ చెట్టు ఎండిపోవడానికి, చెట్టు బతికిపోవడానికి కారణం అడ్డుపడే సేవకుడు లేకే. సరిగ్గా కొంతకాలం ముందుకు వెళ్ళాక సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో భయంకరమైన తెగులు బయలుదేరి దేవుని ప్రజలను చంపుకుంటూ వచ్చేస్తుంది. దైవజనులపై, ఆత్మీయ నాయకత్వంపై చేసిన తిరుగుబాటును బట్టి దేవుని కోపం రగులు కనగా తెగులు బయలుదేరి వచ్చేస్తుంది. స్వైన్ ఫ్లూ కంటే, ఆంథ్రాక్స్ కంటే స్పీడ్గా వేల మందిని చంపుకుంటూ చేస్తుంది. ఆరోన్, నీ ధూపార్తం తీసుకుని బలిపేట ద్రవ్యం వేసుకుని మృతులకు సజీవులకు మధ్య వేయలేడు అని మోషే ఆజ్ఞాపించగా, దైవజనుడైనటువంటి అహరోను, యాజకుడైన అహరోను, బలిపీఠమైన మండుచున్న నిప్పులు కలిగిన అహరోను సువర్ణ ధూపార్తులు నిప్పులు వేసుకొని చతుర్ర విధములైన పరిమళ ధూప ద్రవ్యములను మెత్తగా పొడిగా వేసి దాని మీద వేసి మృతులకు సజీవులకు మధ్యలో అడ్డంగా నిలబడిపోయాడు. చేతులు తీస్తూ అతను చెప్పండి, చెప్ప గట్టిగా. తెగలు వస్తోంది, మరణం వస్తోంది, సంహారకుడు వస్తున్నాడు. జరుగు, వీరిని చంపుటకు నాకు యెహోవా చేత సెలవాయును అంటోంది తెగులు, అంటోంది సంహారకుడు, అంటున్నాడు మరణ దూత. అహరోను అంటాడు, సరేనండి, మిమ్మల్ని కాదంటకు మేము ఎవరమే, చంపుకుంటూ వెళ్ళిపోండి. అతను అంటాడు, అది సరే కానీ ఈ ధూపార్తిని మేము దాటి వెళ్ళలేము. మీరు జరిగితే వెళ్తాం, మేము జరగం. నువ్వు సంహారకుడు కదా, తెగులు కదా, అందరినీ చంపుతాం కదా, చంపుకుంటే వెళ్ళు. నీ చేతిలో సువర్ణ ధూపార్థం ఉంది, అందులో ధూపం ఎగసి వస్తుంది, నువ్వు దాన్ని దాటి వెళ్ళలేం బాబు. మరణం ఆగిపోతుంది, మరణం భయపడుతుంది. సంహారకుడు ఆగిపోయాడు, సంహారకుడు బతిలాడుతున్నాడు. డబ్బుకి, దశకానికి, అమెరికాకి, ఫారెన్ ఫండ్కి కాదు, ఎగసి వచ్చిన ధూపానికి ఆగుతాడు. బలిపీఠపు నిప్పుల మీద వచ్చిన పొగకు ఆగుతాడు. బలిపీఠపు క్రమాల్లో చేస్తున్న సేవకు ఆగుతాడు. గుణవరపు క్రమాల్లో చేస్తున్న పొగకు ఆగుతాడు సంహారకుడు. ఆగాడు. అహరోను అంటాడు, మమ్మల్ని కూడా చంపేయండి. అమ్మాబోయ్, ప్రజల ప్రాణములకి అడ్డుపడుచున్న ధూపమును వేయించిన ధూపార్తి కలిగిన దైవజనుని తాకుతాయా? మా వల్ల కాదు, మీరు జరిగితే మేము అటు వెళ్ళిపోతాం, మేము జరగం, మీ ఇష్టం. కొట్టాడు ఫోను, యేసుప్రభా. ఇక్కడ పాస్టర్ గారు కొంచెం గట్టిగా ఉన్నాడు. డబ్బులు లేవు, ఫారెన్ లేదు, కరస్పాండెన్స్ లేదు, బంగారం లేదు, మెల్లో చేయలేదు, చేతి కొంగరాలు లేవు, వెనకాల సపోర్ట్ లేదు. అయినా ధూపం వేస్తూ నిలబడుతున్నాడు. ఈ ధూపాన్ని దాటి వెళ్ళలేకపోతున్నావు, ఏం చేయమంటావా? లొంగట్లేదు మనోడు అని ఫోన్ కొడితే, ఏడిచావు కానీ వెనక్కొచ్చేయి అన్నాడు ఆయన. మమ్మల్ని బొమ్మకి పంపించావుగా, తెగులు చంపేమన్నావుగా, మరి చంపగలితే చంపురా, నాకెందుకు ఫోన్ చేసావు అంటే మీరు అడ్డుపడతాడు. అడ్డుపడితే వెనక్కొచ్చి మరి ఏం చేయమంటావు? తప్పదా? అడ్డుపడేవాడిని ఏర్పాటు చేసింది నేనే. నోరు మూసుకొని వెనక్కరా, స్తోత్రం చెప్పండి. మరణ దూతను వెనక్కి తిప్పి పంపగలిగినవాడు ఎవడు? సంహారకులు వెనక్కి పంపగలిగినవాడు ఎవడు? తెగులను వెనక్కి పంపగలిగినవాడు ఎవడు? మృతులకు సజీవులకు మధ్య నిలబడి మరణం ఏలుబడి చేయకుండా ఆపగలిగిన వాడెవడు? డబ్బున్నవాడు కాదు, ఫారెన్ కరెస్పాండెన్స్ ఉన్నవాడు కాదు, వ్యాసకాలం 48 డిగ్రీల టెంపరేచర్లో షూట్ వేసినవాడు కాదు. ఎవడో కన్నీటితో ప్రార్థనను ధూపమును వేయించిన ఒక దైవజనుడు ఆపుతాడు మరణాన్ని, ఆపుతాడు శాపాన్ని, వెనక్కి పంపుతాడు సంహారకుణ్ణి. ఈ రాత్రి పరిచయం చేస్తున్నాను మీకు. అలాంటి ఒక దైవజనుడు నీకు లేకపోతే నీ పరిస్థితి. పిల్ల పేరు మీద ఎల్ఐసి కడితివి, కొడుకు పేరు మీద ఆస్తి కొంటివి, మరి వీడి సంగతి ఏంటి చెప్పు? ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, చివరికి ఒక మాట. ఒకడు సరదా పడి ఎరుషలేము మొదలు ఎరుకెళ్తున్నాడు. అడు తాగుబోతుడు, దొంగోడు, పాపిస్తోడు కాదు, మంచోడు. కానీ పద్దాక పాడుతున్నట్టు కుదరతాడు, అప్పుడప్పుడు సరదా కావాలి. మంచిదే, పొదుగు ఒకలా పాడుతున్నా స్తోత్రం అంటాడు, అప్పుడప్పుడు కొంచెం సరదా ఉండాలి అని వెళ్ళాడు.
ఆడు దిగి వెళ్తుంటే దారిలో పట్టుకున్నాడు దొంగడు. ముందు బట్టలను లాగేసాడు, ఇక పారిపోతాగలేదు ఆడికి. ముందు కొట్టలేదండి, బట్టలు లాగేసాడు. ఎప్పుడైతే బట్టలు లాగేసుకున్నాడో వీడు దిగంబరంగా ఎటు పారిపోతాడు. నీ దండం పెడతాను రా, ఉన్నగాడికి డబ్బులు తీసేసుకో, అందులో బట్టలన్నీ ఇచ్చే నీ దండం పెడతాను అన్నాడు. వీడు వెళ్ళట్లా, మెత్తగా కుట్టి రక్తపు మడుగులో కొర ప్రాణంలో పడేశాడు. ఎవరో వచ్చారు వెళ్ళారు. చివరికి మంచి సమరుడిగా నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారా? గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి గబగబా చనిపోతున్నటువంటి రక్త మడుగులో పడుకున్నటువంటి కొర ప్రాణంతో మిగిలినటువంటి వాడిని ఒళ్ళోకి తీసుకొని ద్రాక్షారసం అడిగించాడు. ద్రాక్షారసము అనే మాటకు బైబిల్లో ఉన్న అర్థం పరిశుద్ధ రక్తం. అనండి గట్టిగా. ఆ వెంటనే ప్రాణం తెప్పలు లేచాడు. నూనెతో గాయాలన్నీ కట్టాడు. నూనె అనగా పరిశుద్ధ ఆత్మ. అనండి కొంచెం గట్టిగా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ రక్తం ఇచ్చింది ఎవరు? కొంచెం గట్టిగా. పరిశుద్ధ ఆత్మను ఇచ్చింది ఎవరు? ఈ రెండు ఇచ్చి వాడిని తన గాడిద మీద ఎక్కించుకొని ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడండి? చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. పూట కోళ్ళ వాని ఇల్లు అనగా దేవుని మందిరం. పూట కోళ్ళవాడు అనగా దేవుని సేవకుడు. అందులో పెట్టి ఇట్రయ్యా వాడిని పెట్టి ఈ అబ్బాయి గాయపడ్డాడు. ఈ అబ్బాయి కొర ప్రాణంతో ఉండగా నేను నా రక్తం ఇచ్చి ఇతన్ని బతికించాను. నా ఆత్మతో ఇతని గాయాలు కట్టాను, కట్లు కట్టి తెచ్చాను. ఫస్ట్ ఎయిడ్ చేసి, ఇదిగో పూటకుల్లవాడా నీ చేతిలో పెడుతున్నాను, ఇదిగో 2 దేనారాలు, పాత నిబంధన కొత్త నిబంధన, ఈ 2 దేనాలు నీకు ఇస్తున్నాను. వీటితో ఇతన్ని పరామర్శించాలా? సరిపోదు, నీకు కొంత ఖర్చు అవుతుంది, నేను మరలా వచ్చినప్పుడు ఇస్తాను. ఈ 2 వీడికే. మరి నాకు అని నువ్వు అడగకూడదు, ఆయన చెప్పడం. ఎవడు దైవజనుడు? మీ మీద పడి బతికేవాడు కాదు, మీకోసం బతుకుతున్నవాడు. మీ మీద పడి తినేవాడు కాదు, మీరు 3 పుట్ల తినాలని కన్నీరు గార్చేవాడు. కొంతమంది విధవరాల దగ్గర 3 సంవత్సరాలు తిన్నాడు ఏలి అంటారు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు. అతను అడవిలో ఉంటే 3 పూట్ల కాకులతో పెట్టలేదు సార్ దేవుడు. 30 లక్షల మందికి 40 సంవత్సరాలు అన్నం పెట్టలేదు రా దేవుడు, ఒక సేవకుడికి పెట్టుకోలేడా? నువ్వు ఎక్కడ ఉంటే బాగానే తింటావులయ్యా. ఆ బిడ్డ చచ్చిపోద్ది, విధవరాలు రాజులకే తినలేదు, నువ్వు అక్కడికి వెళ్తే ఆ బిడ్డ బతుకుద్దంటే రొట్టె మాంసం వదులుకొని 3 సంవత్సరాలు కూర లేకున్నట్టు రొట్టె మొక్క తిని ఆ బిడ్డ కుటుంబాన్ని బతికించాడు దైవజనుడు. అక్కడ బతకలేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 2 ధ్యానాలు అంటే ఏంటి తెలుసా? ఒకటి పాత నిబంధన, ఈ 2 వీళ్ళు ఏం చేయాలా? మనకి లోకాభిరాయనం అక్కర్లా, మనకి ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ అక్కర్లా, ఈ 2 చాలు, పరామర్శించాలి. సరిపోదు, ఇంకేమైనా పడుతుంది అన్నాడు. ఏంటది? మీ శ్రద్ధ, మీ కన్నీరు, మీ ప్రయాస, ఎన్ని అవసరం. మెల్లిగా యేసు రేపు పొద్దున వస్తాడు. వచ్చినప్పుడు ఈయన చూస్తాడు అలా తిప్పి, ఏయ్ ఇక్కడ గాయం తగ్గలేదాయా, ఏయ్ ఇక్కడేంటి మచ్చ అంటే, అందుకు చేస్తున్నామరా మీరు కొట్టిన తిట్టిన బూతులు తిట్టిన సేవ? మాకేమో తిన్నదరక ఒళ్ళు బలిసిగా చేసే పని. ఎన్నో కష్టాలు, రోగాలు, బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాం ఈ సేవ తెలుసా? రేపు నా ప్రభు వచ్చినప్పుడు నీకు అప్పగించిన ఆత్మలో ఈ గాయాలేంటయ్యా, ఈ మచ్చలేంటయ్యా, పోనీ ఎప్పుడు వస్తాడో చెప్పడం. ఆ నెమ్మది చేసేద్దామంటే తారీఖు తెలీదు. ఈలోపు వెళ్ళి ఎక్కడ పడతాడో, ఏం తగిలించుకొస్తాడో తెలీదు. అనుక్షణం టెన్షన్తో బతుకుతున్నవాడు సేవకుడు, విశ్వాసి కాదు. నేను అన్నాను, యేసు ప్రత్యక్షమైతే గాయాలు కాదు, ఒక్క మచ్చ కూడా లేకుండా నిన్ను ఆయన ముందు నిలబెట్టాలని రోజు చస్తూ బ్రతుకుతున్నవాడు దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను చెప్తున్న మాట వినండి. ఏసే రాకపోతే పరిశుద్ధ రక్తం దొరుకుద్దా? ఏసే రాకపోతే పరిశుద్ధాత్మ దొరుకుద్దా? ఈ 2 మేము ఎవరమండి, ఆయన ఇచ్చాడండి, మా వల్ల ఏం కాదండి. యేసు రక్తం, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ గ్రంథం, 3 ఆయన ఇచ్చాడు, మేము ఇచ్చినవి కాదండి. మరి మేమేం చేస్తున్నాం? ఆ గ్రంథం ద్వారా రోజు మీకు వైద్యం చేస్తున్నాం. ఆ గ్రంథం ద్వారా ఈలో మాకు వచ్చింది ఏముంది? ఇదో ఈ 2 ఆడి పోషించమని మాకు ఇవ్వలేదు అంటే ఆ పేషెంట్ తినగా మిగిలినవి మాకు.
వారు ఉద్యోగాలు చేసుకొని 90% పోగా ఆ 10%తో మేము బ్రతకాలా, సంఘాన్ని నడపాలా, శిష్యులను తయారు చేయాలా, చర్చిలు పెట్టాలా, పరిచర్య చేయాలి, వచ్చి పోయే పరిశుద్ధులకు విధవరాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, ఎన్ని భాగ్యాలు నడవాలి. ఆ పేషెంట్ తినగా మిగిలిన ముక్కలతో ఇవన్నీ చేయాలి. ఎంతెంతమంది అంటారు ఎన్ని మాటలు. నూర్చుడి ఎద్దు మూతికి చెక్కం పెట్టొద్దు అంటే ఏమవుద్ది? మొదటిసారి అట్ట గడ్డి గరిచినప్పుడు గింజలు తగులుతాయి. 2 ట్రిప్పులు వేసేపాటికి గడ్డేసరి గింజలు ఉండవు. మహా అయితే 30 సంవత్సరాలు ఒక విశ్వాసికి సేవ చేస్తే ఒక్క ప్రథమ ఫలం రావచ్చు వస్తే, మిగతాదంతా గడ్డేగా. ఆడు తిన్నాక మిగిలిందేగా, గింజలు అడుక్కుపోతేగా, గడ్డేగా. ఆ గడ్డికి కూడా అడ్డుపడాలని చూస్తున్న ఎందరో క్రైస్తవ సంఘాల నాయకులు, పెద్దలు, దొంగలు ఉండగా ఉన్న పరకలు తిని ఉన్న నీళ్లు దాగి సేవ చేస్తున్న దైవజనులందరూ ఉన్నారు. ఈ రాత్రి వాళ్ళందరి పక్షంగా నేను దేవుని మహింపరుస్తున్నాను. 10 ఒంట్లు మోకరించి నీకు నీళ్ళ గాడి దగ్గర అన్నిటి మోకాలేసి నీళ్ళ గాడి దగ్గర ఉంటే, అమ్మ బాబోయ్ ఇన్ని ఒంటెలకు నీళ్ళు పోయాలా బాబోయ్, అంత తాగేసినా దాహం తీరతలేదు అనుకుంటున్నారు. కానీ నీళ్ళ గాడిలో కడవ వంచితే, కడవ వంచగా గాడిలో నీళ్ళన్నీ ఒంటి నోట్లోకి వెళ్తాయండి. 2 చుక్కలు తాగే లోపే పొలంలోకి వెళ్ళిపోతున్నాయి. పోసినట్టు నీళ్ళన్నీ ఒంటే తాగితే ఆ పొలం ఎప్పుడో ఎండిపోయేది. వచ్చిన చందాలు, వచ్చిన కానుకలన్నీ మేమే తిని బతికితే సంఘం ఎప్పుడో ఎండిపోయేది. సంఘాలు పచ్చగా ఉన్నాయి, సంఘం కలకల్లాడుతుంది. సేవ ఇంత దేదీప్యమానంగా ఉందంటే మేము తాగే 2 చుక్కలు, పొలానికి వెళ్ళే నీళ్ళు ఎక్కువ, దాన్ని బట్టి పొలం ఇంకా పచ్చకుంది. నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని, రోడ్డు పక్క చెట్లాగా ఉండిపోతావా? ఒక తోటమాలి కలిగిన సంఘంలోకి వస్తావా? మోషే అడ్డుపడకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అహరోను అడ్డు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? పూట కోళ్ళవాడు ఒక్కొక్క గాయాన్ని కట్టుకుంటూ కూర్చోపోతే ఆయన రక్షించి ఉపయోగం ఏముంది గాయాలు కట్టకపోతే? కనుకనే చెబుతున్నాను, పరిశుద్ధ రక్తం, పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన యేసు ఎంత ముఖ్యమో, ఇంత కష్టం చేసి చేతికి అప్పగించిన వ్యక్తిని గాయాలు కాదు మచ్చ కూడా లేకుండా యేసు కొరకు సిద్ధపరచు దైవజనుడు కూడా అంతే ముఖ్యం. మంచి దేవుని సంపాదించుకున్నారు, మంచి దైవజనుని, మంచి సంఘాన్ని కలిగి ఉండండి. మీ మట్టి సేవలు మీకు ఇవ్వడానికే ఈ గుడికి ఏర్పాటు చేశాం. తలలో ఉంచుకోవాలి, మూసుకో. ప్రార్థన. హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకోండి. ఓ షాబాలాబాలా తిరగా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ఇంతసేపు ఓపికన్నారు. కన్నీళ్ళతో జరుగుతున్న ఒక సేవ ముందు దైవజనుడు అంటే మీ మీద బతికేవాడు కాదండి. అర్థం చేసుకోండి, మీకోసం బ్రతుకుతున్నవాడు. నీ కొరకు అడ్డుపడే ఒక దైవజనుడు లేకపోతే నీ స్థితి ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మౌనంగా ఉండిపోయారు. నీ కొరకు పరిశుద్ధ రక్తం ఇచ్చిన దేవుడు, పరిశుద్ధ ఆత్మనిచ్చిన దేవుడు, పరిశుద్ధ గ్రంథమునిచ్చిన దేవుడు, పూటకుల్లవాన్ని కూడా ఇచ్చాడు. ఆ దైవజనుడే లేకపోతే నీ గాయాలు కట్టేదెలా? నీవు స్వస్థపడేదెలా? ఈశ్వరా, నాకు దేవుడిగా దొరికేవయ్యా. కంచెగల తోట కూడా నాకు కావాలి. దేవుని కోపములకు అడ్డుపడే దైవజనుడు కావాలి. దేవుని ఉగ్రత గొడ్డలని ఆపగలిగిన దైవజనుడు కావాలి. తెగులును సంహారకుని ఆపే దైవజనుడు కావాలి. అలాంటి మంచి సేవకులు మాకు ఇచ్చేవయ్యా. అలాంటి మంచి సంఘాలు మాకు ఇచ్చేవయ్యా. అలాంటి మంచి పరిచర్లు ఇచ్చేవయ్యా.
ఈ సంఘానికి వెళ్ళాలో ఎక్కడ స్థిరపడదో నాకు అర్థమయ్యేలా చెప్పావయ్యా. కంచగలిగిన తోటకి వెళ్తాను, నా కొరకు ప్రాణం పెట్టేసే దైవజనుల తోటకి వెళ్తాను, నా మీద బతికెళ్ళాను కాక నా కొరకు బ్రతుకుతున్న ప్రార్థన చూస్తున్న దైవజనుల స్థలానికి వెళ్తాను. ఇందుకొరకే నా ప్రాణాత్మ దేహాన్ని అప్పగించుకుంటున్నాను. ఎంతమంది రాత్రి ఉపదేశాన్ని స్వీకరిస్తున్నారు? ఎంతమంది అటువంటి కంచగల తోటలో ఉంటారు? ఎంతమంది అలాంటి దైవజనుల యొక్క నడిపింపుకు అప్పగించుకుంటారు? నిజంగా మీకు తీర్మానం కలిగితే, ఆలోచన వస్తే తీర్మానం చేసుకుంటే మీ కుడి చేతులు పైకెత్తి నోరు తెరిచి చేతులు ఎత్తారుగా స్వరం ఎత్తండి. అయ్యా నీ తీర్మానం ఏంటి చెప్పు. స్పష్టంగా నీ తీర్మానం చెప్పాలి, స్పష్టంగా నీ తీర్మానం చెప్పాలి. మౌనం ఉండద్దు. చెయ్యెత్తవుగా స్వరం ఎత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువానికి స్తోత్రమునైనా, మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన దేవానికి స్తోత్రాలయ్యా. యేసు రక్తము ద్వారా మీ కృపాసనమునకు చేరి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రాత్రి మీ సేవకుని నాయనా మీరు బలపరిచి అగ్ని కణముల వలె మా మధ్యలో మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈ లోకములో ఎంతో మంది ఉత్తరాన పక్కన చుట్టూ వలె జీవితాలు పాడై విసిగి వేసారిపోయిన ఆయన, కష్టాల గుబులో దిగజారిపోయి నలిగిపోతూ మరణవస్తులో శాపాన్ని పొందుతూ ఉండగా, కొంతమంది అయితే నాయన తోటి మానగలిగినటువంటి తోటలో ఉన్నటువంటి చుట్టూ వరే కాపాడబడుచూ ఉన్నారయ్యా. నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. శ్రేష్టమైన తోటమాలు కలిగినటువంటి సంఘములో, శ్రేష్టమైన సేవకుడు కలిగినటువంటి సంఘములో బిడ్డలు స్థిరపరచబడినట్లుగా యేసు క్రీస్తు నామములో కృప విస్తరించబడునుగాక, కృప విస్తరించబడునుగాక. ప్రభువా నీవు ద్వారాలు తెరవండి నాయన. దూడ ముందు నాట్యమాడేవారు ఉన్నారు ప్రభువా, దూడ ముందు నాట్యమాడేవారు ఉన్నారయ్యా. ప్రభువా రూపాయలను సంపాదించుకుంటూ విచ్చలవిడిగా సాగుతున్న వారు ఉన్నారయ్యా. ఈ రోజుల్లో కన్నీరు దార్చగలిగిన సేవకులు కరువైపోయారు, కన్నీరు దార్చగలిగిన సేవకులు కరువైపోయారు. అయినప్పటికీ మీరు సాక్ష్యమును మిగిలించే దేవుడవనాయినా, ఈ దినములలో కూడా అట్లాంటి మోషేను మీరు ఉంచినందుకు స్తోత్రాలయ్యా. అహరోలను మీరు ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రాణాలకు తెచ్చినైనా బిడ్డల క్షేమమే సేవకు క్షేమముగా మార్చుకోరు. ప్రజలందరూ మరణము నుండి తప్పించబడి వీరిస్తున్న నిత్య మోక్షములో జీవములో ప్రవేశించుడు కొరకు ఆయన నూతన విషయాన్ని పట్టణమును పొందుకున్నది నా ప్రభువా. నిత్య జీవమును సంపాదించుకున్నది ఆయన శివములో అడుగు పట్టుడు కొరకు నా తండ్రి. ప్రజల కొరకు బ్రోకులడుతున్న సేవకులను ఇప్పటికే మీరు సాక్ష్యముగా నియమించినందుకు స్తోత్రం. ఇంకా అనేక మంది సేవకులను మీరు రేపండి నాయన, రేపండి ప్రభువా. సేవకులు తమ కొరకు కాక ప్రభువా, అనేకుల కొరకు సేవ చేయగలిగిన భాగ్యమును దయచేయండి. దేవునికి ప్రీతి కలమైన సేవ చేయగలిగిన కృపను ప్రభువా బలపరచండి, సహాయం చేయండి. చేతులు తప్పగించుకున్న ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు సమర్పిస్తుండగా ఈ నిత్య మహిమ కొరకు తండ్రి వారిని సిద్ధపరచగలిగినటువంటి సేవకుల సమక్షములో సంఘములో స్థిరపరచగలిగిన కృపను కూడా అనుగ్రహించి సంపూర్ణ మహిమను మీరు పొందుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ ప్రేమల నామములో ప్రార్థించి అడిగిన పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ పిల్లదా చేయన మనందరికీ ఈ కార్యక్రమంలో ఏర్పరిచిన దైవ సేవకులకును వాక్యం అందించిన దైవ సేవకులను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. అందరికీ వందనాలండి. మొదటి రోజు సభ ఇంతటితో ముగించడం జరిగింది. దయచేసి ప్రాంగణంకి వచ్చిన ప్రతి ఒక్కరూ మన గేట్ ఆఫ్ హెవెన్ ప్రార్థనా మందిరం మన కొంతమూరులోనే కాస్త ముందుకు వెళ్తే మసీద్ దాటిన తర్వాత